ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरोन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कथा मह्यं ददाति स्वापदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातां सहगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजना सहितं न चैतन्य देवं श्री राधा कृष्ण पादान् सहगणा ललिता श्री विशाखान्वितांश्च हे कृष्णा करुणा सिंधो दीनबन्धो जगत्पते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते। तप्त कांचना गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्णा चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे रामा राम राम हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तमश्लोके भक्तिर्भवती नैष्टिकी। कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोपकुमाराय गोविंदाय नमो नमः। नमो महावधन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नाम्ने गौरद्विषे नमः। नमः पंकजनाभाय नमः पंकजमालिने नमः पंकजनेत्राय नमस्ते पंकजांग्र्ये। नमो ब्राह्मण्याय देवाय गो ब्राह्मण्याय हिताय च जगद्हिताय कृष्णाय गोविंदाय नमो नमः। नमः ओं विष्णुपदाय कृष्ण पृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामी निति नामिने। नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंदा। हरे कृष्णा 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 हरे हरे, हरे रामा राम राम हरे हरे। वचनं पंगुं लगायते गिरिं कृपा तमहं मुंदे श्री गुरुं दीनतारिणं परमानंद माधवं श्री चैतन्य ईश्वरं पवित्रो वा सर्वांसगतोऽपि वा यस्मरेत् पुंडरीकाक्षं बाह्याभ्यन्तरशुचिः। श्री विष्णु श्री विष्णु श्री विष्णु। हरे कृष्ण।
హరే కృష్ణ. ఇప్పుడున్నామా 20 ఇదే కదా. ఎస్, 25 ఎన్నో శ్లోకం దగ్గర ఉన్నామా? 47 అండి. 47 చదవాలమ్మా. 46 45 46 చదవాలి. 46 ఆఖరి విజయమతి చదివినట్టున్నారు కదా 46. హరే కృష్ణ ప్రభుజీ పేజ్ నెంబర్ చెప్తారా? హరే కృష్ణ. 404 405 పేజ్ అమ్మా. హరే సరే. కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో 45 తో స్టార్ట్ చేసుకుందాం. పార్వతీమాతజీ చదువుతారమ్మా? పార్వతీమాతజీ ఉన్నారుగా? ప్రభుజీ చదువుతాను. 404 పేజ్. ఒక్కసారి సారీ ప్రభుజీ, లేట్ అయ్యి బుక్ దూరంగా ఉంది. పేజ్ నెంబర్ ఎంత ప్రభుజీ? 404 46 శ్లోకం. నలభై 46 46 శ్లోకం. హరే కృష్ణ ప్రభుజీ. 46 శ్లోకం. పంచద్వారాస్తు పౌరాశ్చ్య దక్షిణాకై తథోత్తర పశ్చిమేధ్యే అమూషాంతే నామాని నృప వర్ణయే. పంచ 5 ద్వారములు తూ పిదప పౌరస్యాహ తూర్పు దిక్కునను దక్షిణముగను ఏక 1 తథా కూడా ఉత్తర దిక్కుగను పశ్చిమే అదే విధముగా పడమర వైపునకు 2 అమూషాన్ వాని యొక్క తే నీకు నామములను నృప ఓ రాజా వర్ణయే నేను వివరింతును. రాజా, ఆ 9 ద్వారములలో 5 తూర్పు దిక్కునను, 1 ఉత్తర దిక్కునను, 1 దక్షిణ దిక్కునను, మిగిలిన 2 పశ్చిమ వైపునకును అలాగూ వాని నామములను నేను వివరింతును. భాష్యము. ఉపరితలమున గల సప్తద్వారములలో అనగా 2 కళ్ళు, 2 కర్ణరంధ్రములు, 2 నాసికారంధ్రములు, 1 నోరు అను వానిలో 5 ముందుకు చూచునవి ఉన్నవి. అవి తూర్పు ముఖముగానున్న ద్వారములుగా వర్ణింపబడినవి. ముందుకు చూచుట అనగా సూర్యునికి అభిముఖముగాని భావము గనక అవి తూర్పు ద్వారములైనవి. సూర్యుడు తూర్పు దిక్కునే ఉదయించును కదా. ఉత్తర దక్షిణ దిశల్లో గల ద్వారములు 2 కర్ణములు కాగా పడమర ద్వారములు పాయువు ఉపస్థానములై ఉన్నవి. ఆ ద్వారములన్నీయును రాబో శ్లోకముల్లో వర్ణింపబడినవి. 47 శ్లోకం. అద్యోత విర్ముఖీ చ ప్రాగ్భారావేత్ర కథ నిర్మితే విభ్రాజితం జనపదం యాతి తాభ్యాం ద్యుమశ్చకః. కద్యోత నామము కలిగినది, అవిర్ముఖి నామం కలిగినది. చ కూడా ప్రాక్ తూర్పు దిక్కువ ద్వారౌ 2 ద్వారములు ఏకత్ర ఒకే చోట నిర్మితములైనవి. విభ్రాజిత నామము కలిగినవి. జనపదం పురమునకు యాతి వెడలినవాడు. తాభ్యాం వాని ద్వారా ద్యుమానుడను సకహ మిత్రుడు గూడి. కద్యోత అవిర్ముఖి అను నామములు కలిగిన 2 ద్వారములు తూర్పు దిక్కుగా ఉన్నవి. అవి ఒకే చోట నిర్మితమై ఉన్నవి. ఆ ద్వారములో ఉపయోగించి రాజు ద్యుమానుడనేది మిత్రుని గూడి విభ్రాజితమునకు పురమున కేగుచుండెను. భాష్యం. కద్యోతమనగా మినుగురు పురుగు, అవిర్ముఖమనగా దీపకాంతి అని భావము. 2 కళ్ళతో ఎడమ కన్నుకు చూచెడి శక్తి తక్కువగా నుండునని ఈ విషయం సూచించుతున్నది. 2 కళ్ళు ఒకే చోట నిర్మితై ఉన్నప్పటికీ చూచే శక్తి ఒకదానికి తక్కువగాను ఇంకొక దానికి అధికంగాను ఉన్నది. రాజు లేదా జీవుడు దేనినైనా చూచుటకు ఈ 2 ద్వారములు ఉపయోగించును. కానీ జుమానుడు అనేది మిత్రుని
కూడనంత వరకు అది అతనికి సాధ్యం కాదు. ఆ మిత్రుడే సూర్యుడు. 2 కళ్ళు ఒకే చోట స్థితమై ఉన్నప్పటికీ సూర్యకాంతి లేనిది చూచెడు శక్తి పొందజాలదు. విభ్రాజితం అను పదం జనపదం మనుజుడు దేనికైనా స్పష్టముగా చూడగోరినప్పుడు సూర్యకాంతి అనడి మిత్రుని సహకారముతో 2 కళ్ళును ఉపయోగించి చూడవలసి ఉండును. జీవుడు తన ఇచ్ఛానుసారము వివిధ ద్వారములు ఉపయోగించును కనుక దేహ పరిధిలో రాజే అయ్యున్నాడు. తాను చూడగలనని వినగలనని గర్వించి ఉన్నప్పటికీ వాస్తవమునకు అతడు ప్రకృతి సహాయంపై ఆధారపడినట్టు వాడే. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ అమ్మా. అనిత మాత చెప్తారమ్మా 48, 49. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణం. 48వ శ్లోకము. నలిని నాలిని చ ప్రాగ్ద్వారావేకత్ర నిర్మితే అవధూత సకస్తాభ్యాం విషయం యాతి సౌరభం. నలిని నలిని నామము కలిగినది, నాలిని నామము కలిగినది, చ కూడా ప్రాక్ తూర్పు దిక్కు, ద్వారౌ 2 ద్వారములు, ఏకత్ర ఒకే చోట, నిర్మితే నిర్మితములైనవి, అవధూత నామము కలిగిన సకహ మిత్రునితో, తాభ్యాం ఆ 2 ద్వారములను ఉపయోగించి, విషయం ప్రదేశమునకు, యాతి వెడలుచుండును, సౌరభమనడి. అదే విధముగా తూర్పు వైపుననే నలిని నాలిని అను 2 ద్వారములు కలవు. అవి కూడా ఒకే చోట నిర్మితములై ఉన్నవి. ఆ ద్వారములను ఉపయోగించి రాజు అవధూతయను మిత్రుని గుడి సౌరభమను పురమున కేగుచుండును. భాష్యము. నలిని నాలిని అను నామములు కలిగిన 2 ద్వారములు 2 నాసికారంధ్రములే. వివిధ అవధూతల శ్వాసవాయువులు సహాయమున జీవుడు ఈ ద్వారములను ఉపయోగించుచుండును. వాని ద్వారా అతడు సౌరభమనడి గంధము పురమునకు చనుచుండును. అనగా వాయువనడి మిత్రుని సహాయమున నాసికారంధ్రములు భౌతిక జగమున పలు వాసనలను చూచుచుండును. నలిని నాలిని అనునవి నాసికారంధ్రములు. వాని ద్వారా జీవుడు శ్వాసించుచు గంధము నాగ్రానించుచుండును. 49వ శ్లోకము. ముఖ్య నామ పురస్తాద్ ద్వాస్తయాపను బహూదనో విషయౌ యాతి పురరార్ధ సగ్న విపణాన్వితః. ముఖ్య ప్రధానము, నామము కలిగినది, పురస్తాద్ తూర్పు దిక్కున, ద్వారము తయా దానిని ఉపయోగించి, ఆపనము, బహుధనము విషయౌ 2 ప్రదేశములకు, యాతి వెడలుచుండును, పురంజనుడు, రసజ్ఞుడు అను పేరు కలిగిన, విపణమను పేరు కలిగిన, అన్వితః వారిని గూడి. తూర్పు దిక్కున గల 5వ ద్వారము ముఖ్య ప్రధానము అను నామము కలిగినది. ఈ ద్వారమును ఉపయోగించి అతడు రసజ్ఞుడు విపణుడను మిత్రులను గూడి బహుధనము ఆపనము అన్నది ప్రదేశముల కేగుచుండును. భాష్యము. నోరు ఇచ్చట ప్రధాన ద్వారముగా వర్ణించబడినది. నోటితో 2 రకములైన కార్యములను చేయవలసి ఉన్నందున అది ప్రధాన ద్వారముగా నైనది. ఒక కార్యము భుజించుట కాగా ఇంకొకటి పలుకుట. భుజించుట ఎనడి కార్యము రసజ్ఞుడనడి నానా విధములగు ఆహార పదార్థములను రుచి చూచెడి నాలిక మిత్రుని సహాయమున జరుగుచుండును. నాలుక సంభాషించుటకు కూడా ఉపయోగించబడును. అది గ్రామ్య సుఖ విషయములను గూర్చి అయినను వేద జ్ఞానమును గూర్చి అయినను సంభాషించగలదు. కానీ ఇచ్చట గ్రామ్య సంభాషణమే నొక్కి చెప్పబడినందున రసజ్ఞుడనే పదము ప్రయోగించబడినది. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. జలజా మాతాజీ చదువుతారమ్మా. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం. చదువుతాం ప్రభుజీ. 50వ శ్లోకము. పితృః నృప పూర్యాద్వార్దక్షిణేన పురంజనః రాష్ట్రం దక్షిణ పంచాలం యాతి శ్రుతధరాన్వితః. పితృః నామము కలిగినది. నృప ఓ రాజా, పూర్యాః పురము యొక్క, ద్వారము దక్షిణేన దక్షిణ దిక్కున గల, పురంజనః పురంజనుడు, రాష్ట్రం దేశము, దక్షిణ పంచాలమను పేరు కలిగినది, యాతి వెడలుచుండెను, ధరాన్వితః ధరుడను మిత్రుని కూడి. పురము యొక్క దక్షిణ ద్వారమునకు పితృః అని పేరు. దానిని ఉపయోగించి పురంజనుడు ధరుడను మిత్రుని గూడి దక్షిణ పంచాల నగరమును దర్శించెడివాడు. భాష్యము. కుడి చెవి కర్మకాండకు ఉపయోగించబడును.
జీవుడు భౌతిక భోగానురక్తుడై ఉన్నంత వరకు కుడి చెవి ద్వారా వినుచు పంచేంద్రియములను ఉపయోగించి పితృలోకాది ఉన్నత లోకములకు ఏగుచుండును. కనుకనే కుడి చెవి ఇచ్చట పితృహు ద్వారమని వర్ణితమైనది. 51వ శ్లోకం. దేవహూర్నామ పూర్యాద్వా ఉత్తరేణ పురంజనః రాష్ట్రముత్తర పంచాలం యాతిశ్రుతధరాన్వితః. దేవహు నామ అని పిలువబడడి పూర్యాహ పురము యొక్క ద్వారము ఉత్తరేణ ఉత్తర దిక్కుగానున్నది. పురంజనః పురంజనుడు రాష్ట్రం దేశము ఉత్తర పంచాలం అను పేరు కలిగిన యాతి వెడలెడివాడు శృతధర అన్విత శృతధరుడను మిత్రుని గూడి ఉత్తర దిక్కుగానున్న ద్వారంనకు దేవహు అని పేరు. దానిని ఉపయోగించి పురంజనుడు శృతధరుడను మిత్రుని గూడి ఉత్తర పంచాలమను ప్రదేశమునకేగినాడు ఏగడివాడు. భాష్యము. 2 కర్ణములలో ఒకటి ఉత్తర దిక్కుగాను ఇంకొకటి దక్షిణ దిక్కుగాను నెలకొని ఉన్నది. దక్షిణ దిక్కుగా ఉన్న చెవి ప్రబలముగా నుండి ఎల్లప్పుడూ విషయ సుఖమును గూర్చి వినగోరును. కానీ ఉత్తరాభిముఖముగా ఉన్న చెవి గురుదేవుని నుండి మంత్రదీక్షను పొందుటకు ఆధ్యాత్మిక జగత్తును చేరుటకు ఉపయోగించబడును. దక్షిణ కర్ణము పితృహు అని పిలువబడినది, అనగా పితృలోకాది ఉన్నత లోకములను బడేటకు అది ఉపయోగింపబడినని సూచితమవుచున్నది. కాని దేవహు అని పిలువబడేది ఎడమ చెవి మహర్లోకము, తపోలోకము, బ్రహ్మలోకాది మరింత ఉన్నతమైన లోకములను గూర్చి వినుటకు ఉపయోగింపబడును. ఆధ్యాత్మిక లోకములలో జీవునికి శాశ్వత నివాసము లభించగలదు. ఈ విషయము భగవద్గీత 9.25 యందు ఇట్లు వర్ణింపబడినది. యాంతి దేవవ్రతా దేవాన్ పితృన్యాంతి పితృవ్రతాః భూతాని యాంతి భూతేజ్య యాంతి మధ్యాజినోపి మాం. దేవతలను పూజించువారు దేవతలలో జన్మింతురు. పితృదేవతలను పూజించువారు పితృదేవతలను చేరగా భూత ప్రేతములను పూజించువారు వానియందే జన్మింతురు. కానీ నన్ను పూజించువారు నాతోనే నివసింతురు. ఈ లోకమునందు మరియు మరణానంతరము సుఖమును బడయవలనని అభిలషించువాడు పితృలోకమున కేకగోరును. అట్టివాడు వేదోపదేశములను వినుటకు కుడి చెవిని ఉపయోగించవచ్చును. కానీ తపోలోకమునకు, బ్రహ్మలోకమునకు, వైకుంఠలోకమునకు లేదా కృష్ణలోకమునకు చేరగోరిన వాడు తల్లోక ప్రాప్తికై గురుదేవుని నుండి మంత్రదీక్షను గైకొనవలెను. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. కుమారి మాతాజీ చదువుతారమ్మా. హరే కృష్ణ. ప్రభుజీ నెక్స్ట్ చదువుతాను. ప్రభుజీ నెక్స్ట్ చదువుతాను. అసురీ నామ పశ్చాత్ ద్వాథయాయతి పురంజనా అమకం నామ విషయం దుర్మధేవ సమన్వితః. భాష్యం తాత్పర్యము శిలప్రభుపాదకి జై. పడమటి దిక్కు గల ద్వారమునకు ఆసురి అని పేరు. ఆ ద్వారమును ఉపయోగించి పురంజనుడు దుర్మధుడని మిత్రుని గూడి గ్రామక నగరమున కేగుచుండెను. భాష్యం శిలప్రభుపాద వారి భాష్యం. పడమటి దిక్కును గల పురద్వారము ప్రత్యేకముగా అసురులకై ఉద్దేశింపబడినందున ఆసురి అని పిలువబడింది. అసురులోని పదము ఇంద్రియ భోగమునందు, ముఖ్యముగా మైథున సుఖమునందు అధికాసక్తిని కలిగిన వారిని సూచించింది. ఆ సుఖము పట్ల వారు అమిత ఆసక్తిలై ఉందరు. ఈ విధముగా పురంజనుడు జననేంద్రియము ద్వారా అమిత భోగమును అనుభవించుతుంది. దాని కొరకై అతడు గ్రామకమనే ప్రదేశమునకు ఏగను. భౌతికముగా ఇంద్రియ భోగము కూడా గ్రామ్యమనియే పిలువబడింది. మైథున సుఖము అమితముగా లభించే ప్రదేశము గ్రామకమనుబడింది. అట్టి గ్రామక ప్రదేశమునికి ఏగినప్పుడు పురంజనుడు తన మిత్రుడగు దుర్ముదని వెంట తీసుకుని వెళ్ళేవాడు. ఆహారము, నిద్ర, రక్షణము, మైథునము అనే 4 జీవనావసరములు విషయ వస్తువులు అనబడదు. ఇక దుర్మదేవ అనే పదము ఈ విధముగా విశ్లేషించవచ్చు. దుర్ అనగా దుష్టుడు లేదా పాపి అని, మద అనగా మదమని భావం. ప్రకృతి సంకల్పము కలిగిన ప్రతి జీవుడు మందుడనియే చెప్పవచ్చు. ఈ విషయము ఇట్లా చెప్పబడింది. పిశాచి పైలేయన మతి చెన్నహాయ మాయాగ్రస్త జీవేర హాయ సే భావ ఉదయ. ప్రేమ వివర్తన నుంచి తీసుకున్నది. పిశాచము పట్టుకున్నప్పుడు మనిషి దాదాపు పిచ్చివాడే అగును. అటువంటి పిచ్చి స్థితిలో అతడు నానా విధములకు వెర్రి మాటలు మాట్లాడు.
కనుక ఇంద్రియ రతుడగుటకై మనుషుడు దుర్మదుడైనట్టు అని అనగా భావరోగ పీడితుని మిత్రునిగా గ్రహింపవలసి ఉంది. ఆసురీ నామ పశ్చద్వా అను పద సమూహం మరొక భావనలో కూడా ప్రధానమై ఉంది. సూర్యుడు తూర్పు దిక్కున అనగా బంగాళాఖాతంలో ఉదయించి క్రమముగా పడమటి దిక్కుగా పయనించి పడమటి దేశస్థులు అమితి ఇంద్రియ భోగరతలనే విషయము తెలిసినది. పశ్చిమేరలోక సభమూఢ అనాచార చైతన్య చరితారంభం నుండి ఆదిలో చెప్పిన మాట అని చైతన్య మహాప్రభువుగా స్వయంగా పలికారు. పడమటి దిక్కుకు ఎంత పురోగమించినచో అంత అధిక సంఖ్యలో ఆధ్యాత్మిక అభిరుచి లేనట్టి జనులను చూడవచ్చు. వారందరూ వేద ప్రమాణమునకు విరుద్ధముగా వర్తించుతున్నట్లు తెలుసుకొనవచ్చు. ఈ కారణం చేతనే పాశ్చాత్య వాసులు అమిత భోగానురక్తులై ఉన్నారు. ఈ విషయమే శ్రీమద్ భాగవతము ఇచ్చట ఆశ్రీనామ పశ్చాద్వ అని ధృవపరచబడినది. అనగా పడమటి వైపు గల జనులు ఆశ్రీ నాగరికత ఏంది అనగా లౌకిక జీవన విధానమునందే అభిరుచిని కలిగి ఉన్నారు. కనుకనే శ్రీ చైతన్య మహాప్రభు కృష్ణ చైతన్యోద్యమం అనగా హరినామ సంకీర్తమునకు ప్రపంచపు పాశ్చాత్య భూభాగమున ప్రచారము కావించవలనని కోరిని. ఇంద్రియ భోగరతులై ఆ ప్రాంతపు జనులు అంతటా తమ ఉపదేశములచే లాభపడగలరని ఆయన తలచరి. హరే కృష్ణ. ప్రభుజీ చదవచ్చా ప్రభుజీ? ప్రభుజీ చదవచ్చా? హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. నిర్యుతిర్నామ పశ్చాద్వా స్థయాయాతి పురంజనః వైశసం నామ విషయం లుబ్ధకేన సమన్వితః. నిరుతి నామ పేరు కలిగిన పశ్చాత్ పడమటి దిక్కున గల ద్వారము తయా దానిని ఉపయోగించి యాతి వెడలడి వాడు పురంజనుడు వైశసము నామ అని పిలవబడేది విషయం ప్రదేశమునకు లుప్తకుడనడి మిత్రుని సమన్విత కూడి పడమటి దిక్కున గల మరి ఒక ద్వారము నిరుతి అనునది. ఆ ద్వారమును ఉపయోగించుచు పురంజనుడు లుప్తకుడను మిత్రుని కూడి వైశసమును ప్రదేశమును కేగడి వాడు. భాష్యము. ఈ ద్వారము ఉదమును సూచించును. నయనములు నాసిక కర్ణములకు పడమటి దిక్కున బుధ స్థానం ఉండును. ఈ ద్వారము ప్రత్యేకంగా మృత్యువు కొరకే ఉద్దేశింపబడినది. సామాన్య జీవుడు దేహమును త్యజించినప్పుడు ఈ బుధము ద్వారానే వెడలిపోవును. కనుకగానే అది మిగులు బాధాకరమైనది. మల విసర్జన సమయమును కూడా అది నొప్పినే కలిగించును. ఆ ద్వారమును ఉపయోగించినప్పుడు జీవుని వెంట నుండి మిత్రుడు లుప్తకుడను వాడు. లుప్తకుడు అనగా లోభమని భావము. లోభ కారణమున మనము అనవసరముగా భుజించుచుందుము. అట్టి తిండిపోతుదనమే మల విసర్జన సమయమున తీవ్రముగు బాధను కలగచేయదు. సారాంశం ఏమనగా మల విసర్జనము చక్కగా జరిగినప్పుడు జీవుడు హాయిని అనుభవించును. ఆ మలద్వారమే నిర్వృతి కష్టమైన ద్వారము అనబడును. ప్రభుజీ కొంచెం చదివిదా ప్రభుజీ? హరే కృష్ణ ప్రభుజీ. అందావమేషాం పౌరాణాం నిర్వాక్పేషస్కృతాబుభౌ అక్షత్వతామధిపతిస్తాభ్యాం యాతి కరోతి చ. అందౌ చూపులేని వారు, అమేషాం పౌరాణం ఆ పురవాసులలో, నిర్వాకుడనువాడు, వేషస్కృతుడనువాడు, ఉభౌ ఇరువురు, అక్షన్వతాం కన్నులు కలిగినట్టి జనులకు, అధిపతి పాలకుడు, తాభ్యాం వారిరువురిని కూడి, యాతి వెడలుచుండును, కరోతి పని చేయుచుండును, చ మరియు ఆ పురవాసులలో నిర్వాకుడు వేషస్కృతుడను ఇరువురు కలవరు. పురంజనుడు చూపు కలిగిన పురవాసులకు పాలకుడయ్యును. దురదృష్టవశాత్తు ఆ ఇరువురు అందులతో సాంగత్యము నరుకుచుండు. వారిని గూడి అటునిటు చనుచు అతడు నానా విధములకు కార్యములను చేయుచుండు. భాష్యం. జీవుని కరచరణములను సూచించుచున్నది. పాదములు మోగవి, గ్రుడ్డివి,
మనుషుడు కేవలము వాటిని నమ్మి నడిచినచో గుంటలో పడుటయో ఎదురుదెబ్బ తిరుటయో తప్పక జరగగలదు. ఆ విధముగా గుడ్డి కాళ్ళచే నడపబడి మనిషి జీవితము అపాయమునకు గురి కాగలదు. కర్మేంద్రియములలో కరచరణములు ముఖ్యమైనప్పటికీ అవి చూడజాలవు, అనగా వాటికి రంధ్రములు లేవని భావం. శిరమునందు అనేకములగు రంధ్రములు, 2 కళ్ళు, 2 నాసికాంధ్రములు, 2 కర్ణములు, 1 నోరు కలవు. కానీ కరచరణములలో రంధ్రములు లేవు, కనుకనే అవి గుడ్డివని వర్ణింపబడినవి. జీవుడు తన దేహమున అనేక రంధ్రములను కలిగినప్పటికీ కరచరణములతోనే పని చేయవలసి ఉండును. జీవుడు పలు ఇంద్రియములకు ప్రభువైనప్పటికీ ఎచ్చటికైనా వడలివలసి వచ్చినప్పుడు, ఏదైనా చేయవలసి వచ్చినప్పుడు, లేదా దేనినైనా తాకవలసి వచ్చినప్పుడు చూపు లేనట్టు తన కరచరణములనే వాడవలసి ఉండును. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. చదువుతామమ్మా 55. చదువుతానమ్మా. హరే కృష్ణ. 55వ శ్లోకం. సయర్హ్యంతః పురగతో విశూచీనాత్ సమన్వితః మోహం ప్రసాదం హర్షం వా యాతి జాయాత్మజోద్భవం. సహ అతడు యర్హి ఎప్పుడైతే అంతఃపురమునకు గతః వెడలునో విశూచీన మనస్సుని సమన్వితః కూడి మోహము ప్రసాదం ప్రసన్నత్వము హర్షము వా లేదా యాతి అనుభవించేడివాడు జాయా కార్య ఆత్మజ సంతానము ఉద్భవం వారిచే కలిగినట్టి. అనువాదం. కొన్ని మార్లు అతడు తన ముఖ్య సేవకులలో ఒకడైన అనగా మనస్సుని విశూచిని గూడి అంతఃపురమున కేగుచుండును. అప్పుడు భార్యాపుత్రుల వలన మోహము ప్రసన్నత్వము హర్షము అనునవి కలుగుచుండును. హరే కృష్ణ. వేద నిర్ణయమును అనుసరించి ఆత్మ హృదయములో నెలకొని ఉన్నది. ఈ విషయమే వైదిక పరిభాషలో హృదయమాత్మ ప్రతిష్ఠిత, హృదయములో ఆత్మ స్థితమై ఉన్నదని చెప్పబడినది. అయినను భౌతిక స్థితి యందు ఆత్మ సత్వ రజస్ తమో గుణములనడి భౌతిక గుణములచే కప్పబడి ఉండును. హృదయములో ఈ 3 గుణములు ప్రవర్తించుచుండును. ఉదాహరణకు మనుషుడు సత్వగుణ సమన్వితుడైనప్పుడు సుఖానుభూతిని పడగిను, రజోగుణ ప్రభావితుడైనప్పుడు భౌతిక భోగము ద్వారా సంతృప్తిని పొందును, ఇక తమస్సులో ఉన్నప్పుడు మోహమునకు గురి అవును. ఇవి అన్నీను మనస్సు యొక్క కర్మలు, ఆలోచన, అనుభూతి, ఇచ్చ అనేది స్థితిలో అవి వనగూడుచుండును. భార్య, సంతానము, గృహము వంటి విషయములతో చుట్టబడినప్పుడు జీవుడు మానసిక పరిధిలో పనిచేయుచుండును. కొన్ని మార్లు అతడు అత్యంత సుఖిగా నుండును, కొన్ని మార్లు మిగులు ప్రసన్నతతో నుండును, కొన్ని మార్లు అప్రసన్నునిగా నుండును, మరికొన్ని మార్లు మోహగ్రస్తుడై ఉండును. సంగము, స్నేహము, ప్రేమ అను వానిచే మోహగ్రస్తుడై అతడు ఆ నామమాత్రములైన సంగాదులు తనకు రక్షణ నొసగగలవని తలంచుచుండును. మరణానంతరము తాను ప్రబలమైన ప్రకృతి హస్తములలో పడుదుననియు, ఆ ప్రకృతి ప్రస్తుత కర్మను అనుసరించి ఒకానొక దేహమును బలవంతముగా వసగుననియు అతడు ఎరుగుకుండును. ఆ దేహము మానవ దేహమే కానవసరం లేదు, అది ఏదైనను కావచ్చును. కనుక సంగము, భార్య, స్నేహముల నడుమ ప్రస్తుత జన్మలో జీవుడు కలిగి ఉన్నట్టి రక్షణ భావన కేవలము భ్రాంతి మాత్రమే. నానా విధములకు దేహములలో బందీ అయ్యున్నట్టి జీవులందరూ ప్రస్తుత భౌతిక భోగ కర్మలచే మోహగ్రస్తులై ఉన్నారు. భగవద్ధామముల కేగుట అనేది తమ నిజమైన కార్యమును వారు మరచియుందురు. కృష్ణ భక్తి భావన లేనట్టి ప్రతి ఒక్కడు మోహగ్రస్తునిగానే పరిగణింపబడును. విషయ వస్తువుల వలన కలిగడి నామమాత్రమగు సుఖము, ప్రసన్నత్వము కూడా మోహమయమే. నిజమునకు సంగము గాని, స్నేహము గాని, ప్రేమ గాని, మరేది గాని మాయ యొక్క దాడి నుండి జీవుని రక్షింపజాలదు. ఆ దాడియే జన్మము, మృత్యువు, వ్యాధి
ముసలితనము రూపములలో కలుగుచుండును. మోహగ్రస్త స్థితి నుండి ఒక్క జీవుని ఉద్ధరించుట కూడా మిక్కిలి కష్టకార్యమే. కనుకనే భగవద్గీత 7వ అధ్యాయము 14వ శ్లోకము యందు శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు పలికెను: దైవీ హేషా గుణమయీ మమ మాయా దురత్యయా మామే వయే ప్రపద్యంతే మాయామేతాం తరంతి తే. త్రిగుణాత్మకమైన నా ఈ దైవీ మాయ నిశ్చయముగా దాటసఖ్యము కానిది. కాని నన్ను శరణు చొచ్చిన వారు దీనిని సులభముగా దాటగలుగుదురు. కనుక శ్రీకృష్ణ పాదార విందములకు సంపూర్ణ శరణాగతి పొందనిదే ఎవ్వడును త్రిగుణ బంధము నుండి బయటపడజాలడు. హరే కృష్ణ. భారతి మాతాజీ ఉన్నారమ్మా? శ్రీ సుధా మాతాజీ చదువుతారమ్మా? చదువుతాను ప్రభుజీ. హరే కృష్ణ. 56వ శ్లోకం. ఏవం కర్మసు సంసక్తః కామాంత వంచితో బుధః మహిషి యద్యదీహేత దేవాన్వర్తత. ఏవం ఆ విధముగా కర్మసు కామ్య కర్మల యందు సంసక్తః అమితాసక్తుడై కామ ఆత్మ కామకుడై వంచితః వంచింపబడెను అబుధః బుద్ధిహీనుడు మహిషి ప్రాణి యత్ 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 ఈహేత ఏది కోరినను తత్ తత్ వానివన్నిటిని ఏవ నిక్కముగా అనువర్తత అతడు అనుసరించెను. ఈ విధముగా అనేకములగు మానసిక కల్పనలయందు చిక్కుబడి కామ్య కర్మలయందు రతుడై పురంజనుడు భార్యావసుడై వచింపబడెను. తన రాణి కోరికలన్నిటినీ అతడు నిక్కముగా తీర్చుచుండెడి వాడు. భాష్యము. జీవుడు భార్యావసత్వమనడి మోహగ్రస్త స్థితిలో ఉన్నప్పుడు భార్యనే సంతృప్తి పరచుచు ఆమె చెప్పినట్లు వర్తించవలసియుండును. భౌతిక సౌలభ్యము కొరకు భార్యను నగలిచ్చి ఆమె చెప్పినట్లు విని సంతృప్తి పరచుట శ్రేయోదాయకమని పలు శాస్త్రములు తెలియజేయుచున్నవి. ఆ రీతిగా కుటుంబ జీవనములో ఎటువంటి కష్టములు కలగకుండును. కనుక తన సాంఘిక లాభము కొరకై పురుషుడు భార్యను సంతృప్తి పరచవలెను. కానీ ఆ రీతిగా వర్తించుచు భార్యకు వసుడైనప్పుడు ఆమె కోరికలనే తీర్చుచు అతడు బంధమున చిక్కుబడును. భార్యా విధేయుడైన వాడు యశోరహితుడగునన్నది ఒక బెంగాలీ సామెత. కాని వచ్చిన చిక్కేమనగా పురుషుడు భార్యా విధేయుడు కానిచో కుటుంబ జీవనమే చిన్నాభిన్నము కాగలదు. ఆ కుటుంబ కలతయే పాశ్చాత్య దేశములందు విడాకుల చట్టమునకు భారతదేశము వంటి తూర్పు దేశములలో భార్యాభర్తలు విడిపోవుటకు కారణమగుచున్నవి. ప్రస్తుతం భారతదేశమునందున విడాకుల చట్టము అమలులోనికి వచ్చినది. మనస్సు ఎల్లప్పుడూ పనిచేయుట, ఆలోచించుట, అనుభూతిని బడియుట, వాంఛించుట వంటి కార్యములను కావించుచుండును. ఇక భార్యావసత్వం అనగా భౌతిక బుద్ధి ఆధీనమునకు వచ్చుటయే కాగలదు. ఆ విధముగా పురుషుడు భార్య వలన సంతానమును కని మానసిక కల్పనలకు వసుడై పెక్కు కార్యములలో చిక్కుబడుచుండును. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. చూసారు బావ గారు, పర్పట్ అంతా రాసి చివరికి ఏం చెప్పేశారు? భార్యావసత్వనుగా భౌతిక బుద్ధి ఆధీనం. చూసారా? అది ఫైనల్ గా యాక్చువల్ పురంజన ఒక క్రియేటివ్ క్యారెక్టర్ అనిపిస్తుంది. పురంజన చరిత్ర చెప్పుకొస్తున్నాడు మరి నారదుని. సో అంటే మన దేహానికి సంబంధించి అది చదువుతున్నప్పుడు పురుషుడు స్త్రీ చదువుని పదం వచ్చినప్పుడల్లా మీరు ఆలోచనలోని జీవాత్మ భౌతిక బుద్ధి అన్న ఆలోచన పెట్టుకుంటే అలాగా అనుకుంటున్నాను. చివరి సెంటెన్స్ అదే మాట వాడేశారు ఆయన. భార్యావసత్వం అనగా భౌతిక బుద్ధి ఆధీనంకి వచ్చి ఏ కారణము అని చెప్పేసారు. ఇక్కడ దిస్ ఇస్ నథింగ్ ప్రాబ్లం విత్ లేడీ ఆర్ ప్రాబ్లం విత్ మనిషితో స్త్రీతో ప్రాబ్లం కాదు. భౌతిక బుద్ధికి ఆధీనం అవ్వక తప్పదు. ఆత్మ భౌతిక బుద్ధికి ఆధీనం అవ్వక తప్పదు. మరి సొల్యూషన్ ఏమిటయ్యా అంటే భౌతిక బుద్ధి శుద్ధత్వం చెందాలి.
దట్ విల్ బి ద కన్క్లూజన్ మళ్ళీ. ఓకే, అంతే 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 ఎగ్జాక్ట్. ఆత్మ దాని అంతటా అది దానికి ప్యూరిఫికేషన్ రావాలి. ఆ ఒక్క ప్యూరిఫికేషన్ తో పని జరగదు, బుద్ధి కూడా ప్యూరిఫై అవ్వాలి. అదే చెప్పుకొస్తుంది. లేకపోతే రెండింటికి మధ్య డైవర్స్ అయినంత పని జరుగుద్ది అని చెప్పుకొస్తున్నారు బేసికలీ. కరెక్ట్గా బాగా సింక్ చేసి చెప్పారు నాన్న. 57 నుంచి 61. శారద స్వరూపిణి మాతాజీ ఉన్నారా? పద్మావతి మాతాజీ చదువుతారమ్మా? హరే కృష్ణ. అమ్మా, ఈ శ్లోకాలు మీనింగ్ వదిలేసి కొన్ని భాష్యానికి వెళ్ళిపోండి, ఇది తాత్పర్యానికి భాష్యానికి వెళ్ళిపోండి. పెద్దది ఉంది కదా, చదువు. సరే. అనువాదం 57-61. రాణి మద్యపానము చేసినప్పుడు పురంజనుడు కూడా మద్యమును త్రాగడివాడు. ఆమె భుజించినప్పుడు అతడు భుజించడివాడు. ఆమె నమిలినప్పుడు నమిలడివాడు. ఆమె పాడినప్పుడు పాడేటివాడు. అదే విధంగా ఆమె ఏడ్చినప్పుడు ఏడ్చేటివాడు. నవ్వినప్పుడు నవ్వేడివాడు. మాట్లాడినప్పుడు మాట్లాడేటివాడు. నడిచిన వెనువెంటనే నడిచెడివాడు. ఆమె నిలిచిన అతడు నిలిచెడివాడు. శయనించినప్పుడు ఆమెతో పాటు శయనించెడివాడు. కూర్చుండెడివాడు. ఏది వినినా దానినే వినడివాడు. రాణి దేనినైనా గాంచినా దానినే అతడు గాంచడివాడు. ఆమె దేనిని వాసన చూసినా దానినే అతడు ఆగ్రాణించడివాడు. ఆమె దేనిని తాకినా దానినే అతడు తాకిడివాడు. ఆమె శోకించిన దీనుడైన అతడును శోకించడివాడు. అదే రీతిగా ఆమెకు హర్షం కలిగినప్పుడు హర్షితుడయ్యడివాడు. ఆమె మొదమందెడివాడు. భాష్యం. మనస్సే ఆత్మ వర్తించు స్థానము. ఇక మనసు బుద్ధిచే నడుపబడున్నది. హృదయస్థుడైన జీవుడు బుద్ధిని అనుసరించుచుండును. బుద్ధి ఇచ్చట రాణిగా వర్ణితమైనది. రాజు తన భార్యను అనుసరించున్నట్లుగా మనసుకు వశమైన ఆత్మ భౌతిక బుద్ధిని అనుసరించున్నది. సారాంశమేమనగా ఆ భౌతిక బుద్ధియే జీవునికి బంధ కారణమై ఉన్నది. అట్టి బంధము నుండి బయటపడుటకు మనుజుడు ఆధ్యాత్మిక బుద్ధిని చేపట్టుట అత్యంత అవసరమైన విషయం. భక్త అంబరీషుడు తన మనసును శ్రీకృష్ణుని పాదపద్మముల చెంత నిలిపెనని అతడు జీవితమునందు మనము గమనించవచ్చును. ఆ విధముగా అతని బుద్ధి పవిత్రమయ్యను. అతడు తన ఇతరేంద్రియములను కూడా కృష్ణ సేవలో వినియోగించను. చక్కగా పూలతో అలంకరించబడిన శ్రీ విగ్రహాన్ని గాంచుటలో తన కన్నులను, భగవతర్పితమగు పుష్పములను అగ్రాణించుటలో తన ఘ్రాణేంద్రియములను, ఆయన ఆలయమున కేగుటలో తన పాదములను, మందిర మార్జనలో తన హస్తములను, కృష్ణుని గూర్చి వినుటలో తన కర్ణములను అతడు వినియోగించెను. కృష్ణుని గూర్చి పలుకుట మరియు కృష్ణ ప్రసాదమును భుజించుట అనేది 2 విధములైన కర్మలలో అతని నాలుక నియుక్తమయ్యను. భౌతిక బుద్ధి ఆధీనములోనున్న లౌకికులు ఈ కార్యములను చేయజాలరు కనుక తెలిసో తెలియకో వారు భౌతిక బుద్ధి ఆజ్ఞలచే బంధితులవుదురు. ఈ సత్యము రాబో శ్లోకమున సంగ్రహం పరచబడినది. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. అనుపమ మాతాజీ ఉన్నారమ్మా? ప్రభామాత చదువుతారమ్మా? హరే కృష్ణ ప్రభు. 62వ శ్లోకం. విప్రలబ్ధో మహిషేవ సర్వ ప్రకృతి వంచిత నిశ్చన్నను కరోత్క్లైభ్యత్కృతమృగో యదా. విప్రలబ్ధ విమోహితురే మహిష్య రాణిచే ఏవం ఆ విధముగా సర్వ ప్రకృతి జీవితం వంచితుడే నా ఇచ్చను కోరకున్నను కరోతి అనుకరించేవాడు ఆజ్ఞ మూర్ఖుడగు రాజు క్లేభ్యత బలవంతంగా క్రీడామృగము యథా వలే. ఈ రీతిగా పురంజనుడు తన భార్యతే మోహితుడే వంచితుడైన ఈ భౌతిక జగత్తులో నిక్కముగా తన జీవితంలో అతడు మోసపోయి యజమాని ఆజ్ఞానుసారము నర్తించు క్రీడామృగం వలె ఆ దీనుడుగు రాజు తన ఇచ్చుకు విరుద్ధంగా భార్య ఉసిరే నిలిచెను. భాష్యం.
ఈ శ్లోకం విప్రలబ్ధ అను పదం ప్రధానం. వి అనగా విశేషంగా అని, ప్రలబ్ధ అనగా లభించినదని భావం. తన కోరికలు తీర్చుకున్నటకు ఆ రాజుకు రాణి లభించింది. ఆ విధంగా అతడు భౌతిక స్థితంచే వంచితుడైన. తనకు ఇష్టం లేకపోయినా అతడు భౌతిక బుద్ధి ఆధీనంలో క్రీడామృగంవలే నిలిచింది. పెంపుడు కోతి యజమాని కోరినట్లు ఆడే రీతి రాజు కూడా రాణి కోరినట్లుగా వర్తించింది. శ్రీమద్ భాగవతం 5వ స్కందం 5వ అధ్యాయం 2వ శ్లోకం నందు మహసేవ ద్వారా ముహురి ఇత్తే సాధు సాంగత్యమును పరిసరించో మనుషుడు ముక్తి పదం నిష్కంటకంగా కాగలదని చెప్పబడింది. కానీ మనుషుడు స్త్రీ సాంగత్యము లేదా స్త్రీ సంగీ సాంగత్యము పొందినచో అతని బంధ మార్గం సరళము కాగలదు. మొత్తం మీద తెలియజేయనిదేమనగా ఆధ్యాత్మిక పురోగతికి మనుషుడు స్త్రీ సాంగత్యం విడనాడవలను. సన్యాసం అనగా అదే అర్థం. సన్యాసమును గ్రహించుటకు ముందు అనగా భౌతిక జగత్తును పూర్తిగా త్యజించుటకు మొదలు మనుషుడు పరస్త్రీతో అక్రమ సంబంధం పూర్తిగా విడనాడవలను. ప్రేమము గాని అక్రమము గాని మైదాన భోగం ఒక్కటి. కానీ అక్రమ సంబంధం చే మనుషుడు అధికముగా మోహితురాగుచుండు. మైదాన సుఖమును క్రమపరచుట ద్వారా చివరకు అతనికి ఆ సుఖమును వదిలివేటుకు లేదా స్త్రీ సాంగత్యం త్యజించుటకు అవకాశం కలుగును. అది చేయగలిగినచో ఆధ్యాత్మిక పురోగతి సరళతరము కాగలదు. పురుషుడు భార్యా సంగతమును ఏ విధముగా మోహితుడైన విషయము ఈ అధ్యాయం నారదమునిచే వివరింపండి. భార్య ఏడ ఆకర్షణ ఉన్నచో అది భౌతిక గుణములే ఆకర్షణయే. తమో గుణం నందున్నవాడు నీచ స్థితిలో ఉన్నట్టువాడు కాగా సత్వగుణం నందున్నవాడు ఉత్తమ స్థితిలో ఉన్నవాడుగా పరిగణింపండి. సత్వగుణ స్థితుడు జ్ఞాన సముపార్జన వైపునకు ఆకర్షితుడై ఉన్నట్లు మనం గాంచవచ్చును. నిక్కముగా అది ఉత్తమ స్థితి. ఎలైనా జ్ఞానముచే మనుషుడు భక్తియుక్త సేవను అంగీకరించిన అవకాశం కలదు. నిజమునకు జ్ఞాన స్థితి కనుక బ్రహ్మ రానిదే ఎవ్వడును రోగమించలేడు. ఈ విషయం శ్రీకృష్ణ భగవాను భగవద్గీత 18వ అధ్యాయం 54వ శ్లోకం నుండి ఇట్లపడుతుంది. బ్రహ్మభూత ప్రసన్నాత్మా నశోచిత నకాంక్షితి సమః సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం. ఈ విధముగా దివ్య స్థితి అందుకు ప్రతిష్ఠితుడైన వాడు శీఘ్రమే పరబ్రహ్మానుభవం పొంది ఆనందపూర్ణుడు. దేని కొరకు శోకింపక దేనిని వాంఛింపక అట్టివాడు సర్వ జీవులేడా సమత్వ భావం కలిగి ఉండును. అటువంటి స్థితి ఏందే అతడు నా శుద్ధ భక్తియుక్త సేవను పొందుచున్నప్పుడు. జ్ఞాన స్థితి ద్వారా మనిషి భక్తియుక్త సేవా స్థితికి అర్థించబడు కనుక అది లాభదాయకమే అయి ఉంది. కానీ ఎవరైనా భక్తి యోగము నేరుగా గ్రహించినచో ప్రత్యేకంగా ఎత్తిరింపకనే జ్ఞానం బోధపడగలదు. ఈ విషయం శ్రీమద్ భాగవతం 1వ స్కందం 2వ అధ్యాయం 7వ శ్లోకం నందు ఇట్లు ధ్రువపరపబడినది. వాసుదేవే భగవతి భక్తి యోగే ప్రయోజిత జన యత్తాసు వైరాజ్యం జ్ఞానంచ ఇదే హైతకం. మన భౌతిక అస్తిత్వం కూర్చున్న నిజమైన జ్ఞానం భక్తి యోగం అప్రయత్నముగా వెల్లడి కాగలదు. తగినంత జ్ఞానం పడిచిన వాడు నామ మాత్ర సంగము కుటుంబము ప్రేమ తదితర విషయం లేడ శీఘ్రమే వైరాగ్యమును పొందు. వాని ఏడ ఆకర్షణ కలిగి ఉన్నంత వరకు జ్ఞానం అనే ప్రశ్నయే లేదు. అదే రీతిగా భక్తి అనే ప్రశ్నయు ఉదయించదు. ఆయనను నేరుగా భక్తిని చేపట్టుడు ద్వారా మనుషుడు జ్ఞాన వైరాగ్య పూర్ణుడు కాగలడు. ఆ రీతిగా అతడు జీవితం మగును. శ్రీమద్ భాగవతంలోని పురంజనుని చరితము అని 4వ స్కందమునందు 25వ అధ్యాయం భక్తి వేదాంత భాష్యం సమాప్తము. హరే కృష్ణ. హరే కృష్ణ. ముందుకెళ్దాము. విజయమాతాజీ చదువుతారమ్మా? నెక్స్ట్ చాప్టర్ స్టార్ట్ చేస్తారా? హరే కృష్ణ ప్రభుజీ. ఓకే ప్రభుజీ. హరే కృష్ణ. ఇది యాక్చువల్గా మొదటి స్కందం అదే ఫస్ట్ పార్ట్లో పృథువు భూమిని ధరని పెట్టుకుంటాను. అందులో విషయాలు ఇందులో విషయాలు సిమిలర్ గా అనిపిస్తున్నాయి. చోట్ల అలాగే ఉంటాయి బాగా. ఎందుకంటే డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ఇచ్చి ఫైనల్ గా భక్తి మాత్రమే ప్రాబ్లం సాల్వ్ చేయగలదు. అది పాయింట్. భక్తి మాత్రమే ప్రాబ్లం సాల్వ్ చేయగలదు. ఇందులో కూడా దీని ముందు పేజీలో 417 పేజీలో ఫస్ట్ లైన్ లో కానీ మనుషులు స్త్రీ సాంగత్యం లేదా స్త్రీ సంగీ సాంగత్యమును పొందినచో అతని బంధ మార్గము సరళము కాగలదంటే మరీ ఎక్కువ అయిపోతాడనా?
సాధు సాంగత్యము పడుతున్న మనుజుని ముక్తి పదము నిష్కంఠము కాగలని చెప్పబడింది. ఈ మనుషుడు స్త్రీ సాంగత్యమును లేదా స్త్రీ సంగి సాంగత్యమును పొందినచో అతని బంధ మార్గము సరళము కాగలదు. అంటే సరళం అంటే ఈజీ సారీ కొంచెం ముందుకెళ్దాం. అనగా విశేష ప్రబలాన పదం తన కోరికలను తీర్చుకున్నటకు ఆ రాజుకు రాణి లభించింది. ఆ విధంగా అతడు భౌతిక అస్తిత్వంతో వంచితుడయ్యాడు. తనకు ఇష్టం లేకపోయినా అతడు భౌతిక బుద్ధి ఆధీనంలో క్రీడ మురగం వలనే నిలిచాడు. ఇంపుడు కోతి యజమాని కోరినట్లు ఆడే రీతి రాజు కూడా రాణి కోరినట్లుగా నర్తించాను. మహత్ సేవ పదం చెప్పారు. ఓకే, సాధు సాంగత్యమును బడిసినచో మనుషుని ముక్తి పదము నిష్కంటకము కాగలదని చెప్పబడింది. కానీ మనుషుడు స్త్రీ సాంగత్యమును లేదా స్త్రీ సంగి సాంగత్యమును పొందినచో అతని బంధ మార్గము సరళము కాగలదు. అదే బంధ మార్గం మళ్ళీ ఇంకా డీప్ గా వెళ్ళిపోతా, ఆ బంధంలోకి డీప్ గా ఆధ్యాత్మిక మార్గం కాదండి ఇక్కడ అది బంధ మార్గం సరళం అయిపోతుంది. ఈజీగా బంధం అయిపోతాం. అదే ఈజీగా బంధం అయిపోతాం. అది అక్కడ అదే కొంచెం పాజిటివ్ లాగా ఇచ్చారు కదా, పాజిటివ్ అనిపించింది నెగిటివ్ గా ఇవ్వాల్సిందేమో. బట్ బంధ మార్గంలో సరళంగా వెళ్ళిపోతాము. బేసికలీ సరళము అన్న పదం రావడంలో అర్థం కాలేదు. బంధ మార్గంలో చిక్కుకుందరు అంటే మనకి ఇంకా అర్థం అయిపోదు. అంటే at the end it is not about negative. అంటే స్త్రీ సాంగత్యం నెగిటివ్ అనడానికి వీల్లేదు, అర్థమవుతుంది కదండి. ఎందుకంటే ముందు ఆ సాంగత్యం నెగిటివ్ కాదు. ఏంటంటే భక్తి మార్గంలో లేని స్త్రీ సాంగత్యం నెగిటివ్ అయిపోతుంది. దట్ ఈస్ వాట్ ఫైనల్. అంటే జీవాత్మకి బుద్ధితో సాంగత్యం నెగిటివ్ కాదు, భౌతిక బంధంతో ఉన్న బుద్ధి సాంగత్యం నెగిటివ్. అది సో ఆ ప్యూరిఫికేషన్ రెండు చోట్ల జరగాలి. ఇందాక చెప్పిన మాట మళ్ళీ చెప్తున్నాను. అది ప్యూరిఫికేషన్ రెండు చోట్ల జరగాలి. చేతోదర్పణ మార్గం జీవాత్మ కండిషన్ నుంచి బయటకు రావాలి, బుద్ధి భౌతిక బంధం నుంచి బయటపడాలి. అది ఓకే. ఓపెన్ బుక్ సిస్టమ్ లో కూడా ఫస్ట్ క్వశ్చన్ పుణ్యకర్మణ మీద ఉంది. అది సేమ్ సబ్జెక్ట్ వస్తుందండి. సెవెంత్ చాప్టర్ 10th శ్లోకాన ఏదో కదండి అది. 7.28 ఓకే 28 10 అనుకున్నాను. ఓకే సరే, పుణ్యకర్మణం అనేది వస్తుంది సేమ్ అదే. కానీ ఇక్కడ దాని నెక్స్ట్ లైన్ ఇచ్చారు. మొత్తం మీద తెలియజేయనది ఏమనగా ఆధ్యాత్మిక పురోగతికై మనుజుడు స్త్రీ సాంగత్యం విడనాడగలరు. నెక్స్ట్ లైన్ అదే వచ్చింది. ఇంకొంచెం మనం వెళ్తే అర్థమైపోవాలి. పురంజని లాంటి స్త్రీ సాంగత్యం అదే అలా డైరెక్ట్ గా తీసేసుకోకండి. పురంజని వంటి స్త్రీ సాంగత్యం. ఓకే 26 స్త్రీ సాంగత్యమును విడనాడవాలను అని రాశారేంటండి? అవును చెప్పండి, మీ క్వశ్చన్ ఏంటంటే ఆధ్యాత్మిక పురోగతి కావాలి అనుకుంటే భౌతిక బంధంతో ఉండే స్త్రీ సాంగత్యాన్ని వదిలేయాలి. అంటే అర్థమవుతుంది. సో అట్ ఫిజికల్ లెవెల్ ఒకటి, అట్ మెంటల్ లెవెల్ ఒకటి, రెండు విధాలుగా ఆలోచించాలి. ఫిజికల్ లెవెల్ ఒక సన్యాసి స్త్రీ సాంగత్యం వదిలేయగలిగితేనే ఆధ్యాత్మిక స్థితిలోకి ప్రయాణం చేయగలడు. జీవాత్మ భౌతిక బుద్ధి సాంగత్యాన్ని వదులుకోగలిగితేనే ఆధ్యాత్మికంగా ఎదగగలడు. జీవాత్మ అదే ఆడమగ తేడా లేదండి. అది ఆడమగ గురించి కాదు, జీవాత్మ భౌతిక బుద్ధి మధ్యనున్న సంబంధం గురించి. మనకు అర్థం కావడం కోసం ఆడమగ సంబంధం. ఇట్ డజంట్ మ్యాటర్ మేల్ ఆర్ ఫీమేల్. ఒక స్త్రీ
భౌతికమైన స్త్రీ ఉన్న జీవాత్మ ఆ భౌతిక బుద్ధి మధ్యన ఘర్షణ ఇలాగే ఉంటుంది. అది ఘర్షణ మనకు ఇట్లాగే అర్థం ఓకే. 26వ అధ్యాయము. పురంజనుడు వేటకై అరణ్యమునకు వెడలుట రాణి కుపితి అగుట. 1-3 శ్లోకములు. నారద ఉవాచ స ఏకదా మహేశ్వాసో రథం పంచాశ్రమాశుధం ద్విషం ద్విచక్రమేకాంక్షం త్రివేణుం పంచబంధురం ఏకరశ్మ్యేకదమనం ఏకనీఢం ద్వికూబరం పంచప్రహరణం సప్తవరూధం పంచవిక్రమం హైమోపస్కరమారుహ్య స్వర్ణవర్ణ వర్మాక్షయేషుధి ఏకాదశ చమూనాదః పంచప్రస్థమగాఘనం. ప్రతిపదార్థం. నారద ఉవాచ, నారదముని పలికెను. సహా పురంజనుడు ఏకదా ఒకమారు మహా ఇశ్వాసః గొప్ప ధనస్సును బాణములను చేపట్టి రథము పంచ అశ్వం 5 అశ్వములను అసుగం వేగముగా చనునట్టి ఈశం 2 బాణములను ద్విచక్రం 2 చక్రములు ఏక 1 అక్షం ఇరుసు 3 వేణుం ధ్వజములు పంచ 5 బంధురం అవరోధములు ఏక 1 రశ్మి త్రాడు ఏక 1 దమనం సారథి ఏక 1 నీడం ఆసనము 2 కూబరం కాడి బంధన స్థానములు పంచ 5 ప్రహరణం ఆయుధములు సప్త 7 వరూధం ఆవరణలు లేదా ధాతువులు పంచ 5 విక్రమం విధానములు హైమ స్వర్ణమయమగు ఉపస్కరం ఆభరణములు ఆరుహ్య అధిరోహించు స్వర్ణమయమగు వర్మ కవచమును అక్షయమగు ఇషుదిహి అమ్ముల పొది ఏకాదశ 11 గురు చమూనాథ సేనానులను పంచ 5 ప్రస్థం గమ్యములు లక్ష్యములు అగాత్ వెడలెను వనమునకు. అనువాదము. నారదుని పలుకసాగిను. రాజా, ఒకమారు పురంజనుడు గొప్ప ధనస్సును చేపట్టి స్వర్ణమయమగు కవచమును మరియు అక్షయమగు అమ్ముల పొదిని ధరించి 11 సేనానులను గూడి వేగముగా పరుగుదీయు 5 అశ్వములు పోంచబడిన రథమును ఆసీనుడై పంచప్రస్థమనడి అరణ్యమునకు వెడలను. ఆ రథమున అతడు 2 విస్ఫోటక బాణములను తన వెంట కొనిపోయాను. ఆ రథము 2 చక్రములను 1 ఇరుసును 3 ధ్వజములను 1 కళ్యమును 1 సారథిని 1 ఆసనమును 2 కాడిబంధన స్థానములను 5 ఆయుధములను సప్తావరణలను కలిగి ఉండెను. 5 విధములుగా చరించడి ఆ రథమునకు 5 అవరోధములు ఉండెను. ఆ రథాలంకరణం అంతయు స్వర్ణమయమై ఉండెను. భాష్యము. జీవుని భౌతిక దేహము ఏ విధముగా ప్రకృతి త్రిగుణముల ఆధీనమున ఉన్నదో ఈ 3 శ్లోకములు వివరించుచున్నవి. దేహమే రథము. ఇక భగవద్గీత 2వ అధ్యాయం 13వ శ్లోకం యందు వివరింపబడినట్లు దేహినోస్మిన్ యథా దేహే, జీవుడే దేహ యజమాని అయి ఉన్నాడు. దేహి అని పిలువబడు అతడు దేహమునందు ప్రత్యేకించి హృదయమునందు వసించి ఉండును. అట్టి జీవుడు ఒక రథికునిచే నడుపబడుచుండును. భగవద్గీత 18వ అధ్యాయం 61వ శ్లోకం యందు యంత్రారూఢాని మాయయ ధ్రువపరపబడినట్లు ఆ రథము త్రిగుణమయమై ఉన్నది. యంత్రము అనగా వాహనమనే భావము. దేహము ప్రకృతిచే వసగబడినట్టిది. దేహమునకు సారథి పరమాత్ముడు. జీవుడు ఆ రథం నందు ఆసీనుడై ఉన్నాడు. ఉన్న పరిస్థితి అంతయు ఇదియే. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. చదవమంటారా? హరే కృష్ణ ప్రభు. లక్ష్మీనారాయణ మాతాజీ, బాలమణి మాత చదువుతారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ, దండాత్ ప్రణామం. హరే కృష్ణ. జీవుడు ఎల్లప్పుడూ సత్వ రజస్తమో గుణములచే ప్రభావితులను. ఇది భగవద్గీత 7.13 యందును దిగ్గుణమయే భావై జీవుడు త్రిగుణములచే మోహితై ఉన్నాడని ధృవపరచబడినది. ఆ త్రిగుణములే ఈ శ్లోకమున 3 ధ్వజములుగా వర్ణితమైనవి. ధ్వజమును బట్టి రథ యజమానిని తెలుసుకొనగలిగినట్లుగా త్రిగుణ ప్రభావమును బట్టి రథము ఏ దిక్కుగా చొంచున్నదో సులభముగా తెలుసుకొనవచ్చును. అనగా ఒకానొక గుణమునకు లోబడి దేహం ఎట్లు నడుచుచున్నదో దృష్టి కలిగిన వాడు చక్కగా నిలవగలడు.
ధార్మికుడు కాగోరినను దేహం ఎట్లు తమో గుణముచే ప్రభావితమగునని విషయమును నిరూపించుటకు జీవుని కార్యక్రమము ఈ 3 శ్లోకములలో వివరింపబడినది. అత్యంత ధర్మపరుడు కావలసి ఉన్నప్పటికీ ఏ విధముగా అతడు తమోగుణ ప్రభావమునకు లోనయ్యనో ప్రాచీన బర్హికి నారదుడు నిరూపించగోరెను. కర్మకాండ యందు మనుజుడు వేద నిర్దేశితమగు పలు యజ్ఞములను నిర్వహించును. ఆ యజ్ఞములలో జంతు బలి, వేదమంత్రముల బలమును పరీక్షించుటకు జంతువుల ప్రాణములతో ప్రయోగము చేయుట ఉపదేశించబడినది. కానీ జంతువధ నిక్కముగా తమోగుణ ప్రధానము కర్మయ్యే. మనుజుడు ధార్మిక చింతన కలిగి ఉండవచ్చును, కానీ జంతుబలి శాస్త్రములలో ఉపదేశించబడినది. అది వేదములందే కాక ఇతర సంప్రదాయముల వారి నవీన గ్రంథములందును తెలుపబడినది. ఈ జంతుబలులు ధర్మము పేరిటనే ఉపదేశింపబడినను వాస్తవమునకు తమోగుణయుతులకై ఉద్దేశింపబడినట్టివి. అట్టి వారు జంతుబలిని కామించినప్పుడు కనీసం ఆ కార్యమును ధర్మము పేరిట నిర్వహించగలరు. కానీ ఆ ధర్మ విధానము ఆధ్యాత్మికమైనప్పుడు వైష్ణవ సాంప్రదాయం వలె జంతుబలికి దాని యందు తావే ఉండదు. అటువంటి దివ్యమైన ధర్మ విధానముని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 18.66 ఇట్లు ఉపదేశించను. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచా. సర్వవిధములైన ధర్మములను ఛేదించి కేవలము నన్నే శరణ పొందుము. నేను సర్వపాప ఫలముల నుండి నేను ముక్తిని గావింతును. భయము నొందకుము. జంతు బలులను కూడినట్టు యజ్ఞ నిర్వహణమునందే ప్రాచీన బర్హి నియుక్తుడై ఉండెను. అట్టి యజ్ఞములు తమోగుణ ప్రధానమైనవని నారదుడు తెలియజేయగోరెను. శ్రీమద్ భాగవతం యొక్క ఆరంభమునందే ప్రోజ్ఞిత కైతవోత్ర 1.1.2 అని చెప్పబడింది. అనగా కైతవ ధర్మ విధానములన్నీయును శ్రీమద్ భాగవతము నుండి తరిమివేయబడినవి. భాగవత ధర్మము మనుజునికి భగవంతునితో గల సంబంధముతో ముడిపడినట్టి. అందు జంతు బలి ఉపదేశించబడలేదు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనుచూ కావించడి సంకీర్తన యజ్ఞంన జంతు బలి తెలుపబడలేదు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. ప్రణామం. చదువుతా ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండత్వం ప్రభుజీ. ఈ 3 శ్లోకములలో పురంజనుడు జంతువులను వేటాడుటకు అరణ్యములకు వెడలుట అనేది జీవుడు తమో గుణయుతుడై ఇంద్రియ భోగార్థము వివిధ కర్మలలో నెలకొనుటకు సంకేతమై ఉన్నది. జీవుడు త్రిగుణ ప్రభావితుడై ఉన్నాడనియు భౌతిక వనరులను అతడు భోగింపగోరి ఉన్నాడనియు భౌతిక దేహమే చెప్పుచున్నది. ఆ దేహము తమోగుణ ప్రభావితమైనప్పుడు దాని వ్యాధి తీవ్రతరమగును. దేహము రజోగుణములో నున్నప్పుడు వ్యాధి తొలి దశలో ఉన్నదని చెప్పవచ్చును. అయినను దేహము సత్వగుణంలో ఉన్నప్పుడు భౌతికతము తొలగి పవిత్రత చేకూరును. వివిధ ధర్మ విధానములలో తెలుపబడిన అనుష్ఠానములు నిక్కముగా సత్వగుణ స్థితి అందే నిర్వహింపబడును. కానీ ఈ భౌతిక జగత్తులో సత్వగుణము కూడా కొన్ని మార్లు ఇతర గుణములచే రజస్తమో గుణములు కలుషితమగును. కనుక సత్వగుణయుతుడు కొన్ని మార్లు తమోగుణ ప్రభావితుడగుండును. పురంజనుడు ఒక మారు జంతువులను వేటాడుటకు అరణ్యములకు వెడలనని ఇతడ వర్ణింపబడినది. అనగా అతడు జీవుడు తమోగుణ ప్రభావమునకు లోనైనాడని అర్థము. పురంజనుడు వేటాడుటలో నిమగ్నమైన అరణ్యమునకు పంచప్రస్థమని పేరు. పంచ అనగా 5 అని భావము. అది 5 ఇంద్రియార్థములను సూచించుచున్నది. హస్తములు, పాదములు, నాలుక, గుదము, ఉపస్థము అనేది 5 కర్మేంద్రియములు దేహమున కలవు. ఈ 5 కర్మేంద్రియములను పూర్తిగా ఉపయోగించుకొని దేహం భోగించును. రథమునకు 5 గుర్రములు పూంచబడినవి చెప్పబడినది. అవే కళ్ళు, చెవులు, నాసికము, చర్మము, జిహ్వ అను 5 జ్ఞానేంద్రియములు. ఈ 5 జ్ఞానేంద్రియములు ఇంద్రియార్థములచే సులభముగా ఆకర్షితమగును. కనుకనే గుర్రములు అతివేగముగా పరుగు తీయునని వర్ణింపబడినది. రథమునందు పురంజనుడు 2 విస్ఫోటక ఆయుధముల నుంచుకొనినని చెప్పబడినది. వానిని మిథ్యాహంకారములతో పోల్చవచ్చును. అట్టి మిథ్యాహంకారము ఈ దేహము నేను, అహంకారము మరియు ఈ దేహమునకు
సంబంధించినదంతయు నాది మమకారము అనేది లక్షణములచే ప్రతీతమగుచుండెను. రథము హరే యొక్క కృష్ణ. 2 ముందుకు చక్రములను వెళ్దామా? ఓకే ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. కళామాత చదువుతారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ. రథము యొక్క 2 చక్రములను పాప జీవనము మరియు ధార్మిక జీవనములతో పోల్చవచ్చును. రథము నలకరించి ఉన్నట్టు 3 ధ్వజములు త్రిగుణమును. 5 రకములైన అవరోధులు దేహమందలి పంచవాయువులు. అవే ప్రాణము, అపానము, ఉదానము, సమానము, యానము అన్నవి. దేహము త్వక్కు, మాంసము, క్రొవ్వు, రక్తము, మజ్జ, అస్థి, వీర్యము, ఆచ్ఛాదనది. చేత 5 చేత ఉండును. భవబంధము ముక్తి పదమున జీవునికి నిజమైన అవరోధములై ఉన్నవి. 2వ శ్లోకములోని రశ్మి, త్రాడు అను పదము మనస్సును సూచించును. నీడ అనే పదము కూడా ప్రధానమైనది. అది పక్షిగూడును సూచించును. ప్రస్తుత విషయమున నీడ అనేది హృదయమే. జీవుడు దాని యందు స్థితుడై ఉండును. అతడు ఒకే ఒక స్థానమున నిలిచి ఉండును. శోకమోహములే అతనికి బంధకారణములు. భౌతిక అస్తిత్వమున జీవుడు తాను పొందజాలనట్టి దేని కొరకు అత్యాసపడుచుండును. అనగా అతడు మోహగ్రస్తుడై ఉన్నాడని భావం. అట్టి మోహగ్రస్త స్థితి వలన అతడు శోకాతురుడై ఉండును. ఈ విధముగా శోకమోహములు ఇచ్చట కాడిబంధమున స్థానములని ద్విపూరబర వర్ణించబడినవి. చదవన ప్రభుజీ. నెక్స్ట్ చిన్న అంటే ఈ పారాగ్రాఫ్ చదువుతా అంటే చదివేసేయండి మీ ఇష్టం. సరే. జీవుడు తన వివిధ కోరికలను 5 విభిన్న విధానములచే నడుచుకొనుచుండును. అవే 5 కర్మేంద్రియములు అనబడును. స్వర్ణాభరణములు మరియు వస్త్రములు అతడి రజోగుణ ప్రభావితుడైనాడని సూచించును. ఐశ్వర్యవంతుడైన వాడు రజోగుణయుతుడై ఉండును. అట్టి రజోగుణ ప్రభావముచే మనుషుడు ఈ భౌతిక జగత్తులో పలు భోగ వస్తువులను కోరుచుండును. దశేంద్రియములు మరియు మనస్సే 11 సేనానులు. 10 మంది సేనానులను కూడి మనసెప్పుడునో భౌతిక జగత్తును భోగింప ప్రణాళికలు చేయుచుండును. పురంజనుడు వేటకై విడలినట్టి పంచప్రస్థమనడి అరణ్య రూపమున అరణ్యము రూపము, రసము, శబ్దము, గంధము, స్పర్శ అనడి పంచ జ్ఞానేంద్రియ వనమే. ఈ విధముగా భౌతిక దేహము యొక్క స్థితిని మరియు జీవుడు దాని యందు బంధింపబడిన నారదముని ఈ యుగములో వర్ణించెను. హరే కృష్ణ ప్రభుజీ. చదువుతారక్క బావగారు? హరే కృష్ణ ప్రభుజీ. శ్లోకము 4. చచార మృగయాం తత్ర దృప్త ఆత్తేషు కార్ముకః విహాయ జాయామతదర్హం మృగ్య వ్యసన లాలసః. చచార కావించెను, మృగయాం వేట, తత్ర అచ్చట, దృప్త గర్వితుడై, ఆప్త గ్రహించినవాడై, బాణములను, కార్ముకః ధనస్సును, విహాయ విడిచి, జాయాం భార్యను, అతత్ అర్హం అసాధ్యమైనప్పటికీ, మృగ వేటాడుట, వ్యసనముచే, లాలసః ప్రేరేపితుడై, ఒక్క క్షణమైనను రాణి యొక్క సాంగత్యమును విడుచుట పురంజనునకు అసాధ్యముగా నుండెను. అయినను ఆ రోజు అతడు వేటాడవలెనడి తీవ్రమగు కోరికచే ప్రేరేపితుడై భార్యను పట్టించుకొనక గర్వముతో ధనుర్బాణములను చేపట్టి వనమునకు వెడలను. భాష్యము. కూడా ఒకానొక వేటయే. బద్ధ జీవుడన్నడును ఒక భార్యచే సంతృప్తి చెందడు. అదుపు స్త్రీల వేటలో నిమగ్నులై ఉందురు. పురంజనుడు ధర్మబద్ధముగా పరిణయమాడిన భార్య యొక్క సాంగత్యమును విడుచుటయనున్నది. బద్ధ జీవుడు ఇంద్రియ భోగార్థము
పలువురు స్త్రీల వేటకై యత్నించుటను బోలును. రాజుచట కేగినను రాణి అతని వెంట చనవలెను. కాని అతడు జీవుడు ఇంద్రియ భోగ లాలనైనప్పుడు ధర్మమును పట్టించుకొనడు. పైగా గర్వముతో అతడు రాగద్వేషములను చేపట్టును. మన చిత్తం ఎల్లప్పుడూ మంచి చెడు మార్గములనడి రెండు విధములుగా పనిచేయుచుండును. మనుజుడు రజోగుణ ప్రభావితుడై తన స్థితిని చూసుకొని గర్వితుడైనప్పుడు సన్మార్గమును విడిచి చెడు మార్గమును చేపట్టును. సంహార కార్యమును నేర్చుకుని నిమిత్తమై క్రూర జంతువులను వేటాడుటకు క్షత్రియులు అరణ్యమున కేగుచుందురు. కాని అట్టి దాడులు ఏనాడును ఇంద్రియ భోగము కొరకు ఉద్దేశింపబడలేదు. భోజనార్థము జంతువులను వధించుట మానవులకు నిషిద్ధము. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. సుబ్రహ్మణ్య ప్రభు చదువుతారా ప్రభు? చెప్తాను. హరే కృష్ణ. 5 శ్లోకం. ఆసురీ మృత్యుమాశ్రిత్య ఘోరాత్మా నిరనగ్రహ తైర్బాన్వైర్వనేషు వనగోచరాన్. అసురీం దానవ సంబంధమగు వృత్తి ఆశ్రయించి ఘోరమగు ఆత్మ చిత్తము హృదయము నిరనుగ్రహ దయారహితుడై న్యహనత్ వధించెను. నిశితై వాడి అయిన బాణముల్చే వనేషు వనమునందలి వనగోచరాన్ జంతువులను. ఆ సమయం నా పురంజనుడు అసురీ ప్రవృత్తిని గూడి వాడైన దానిచే హృదయం కఠినము దయారహితం కాగా వనమునందు పెక్కు అమాయక మృగములను అతడు వాడి అయిన బాణములచే విష్ణురత్నంగా వధించెను. భాష్యం. మనిషి తన ఉన్నత పదవిచే అతి గర్వితుడైనప్పుడు రజస్తమ గుణంలో ప్రభావితుడై విచ్చలవిడిగా ఇంద్రియభోగం అనుభవించెను. అప్పుడు అతడు దానవ ప్రవృత్తి కలవాడను. జనులు దానవ ప్రవృత్తి కలవారైనప్పుడు అమాయక జంతువుల ఎడల కనికరము చూపరు. తత్ఫలితంగానే అసంఖ్యాకంగా కబేలాలు వెలిసినవి. దీన్నే సోన లేదా హింస, జీవహింస అందరు. కలియుగం నందు రజస్తమ గుణంలో వృద్ధి వలన దాదాపుగా జనులందరూ దానవ ప్రవృత్తి కలవారే అయి ఉన్నారు. తత్కారణంగా వారు మాంసాహారం మరిగి ఉన్నారు. దాని కొరకే వారు పలు కబేలాలను ఏర్పరిచిరి. కలియుగం నందు దయాగుణం దాదాపు శూన్యమై ఉండును. తత్ఫలితంగానే జనుల నడమ, దేశముల నడమ ఎల్లప్పుడూ కొట్లాటలు జరుగుతున్నాను. పెక్కు పశువులను విచక్షణారహితంగా చంపుచున్న కారణంగానే తాము కూడా పశువుల వల్ల యుద్ధం నందు చంపబడతామని జనులు తెలుసుకొన జాలుకున్నారు. ఇది పాశ్చాత్య దేశంలో ఎక్కువగా కనిపించుండను. అచ్చట కబేలాలు విచ్చలవిడిగా కొనసాగుచుండను. అందువల్ల ప్రతి 5 ఏళ్లకు లేదా 10 ఏళ్లకు ఒక పెద్ద యుద్ధం చెలరేగి అసంఖ్యాకంగా జనులు పశువుల కన్నా క్రూరంగా చంపబడుచున్నారు. యుద్ధ సమయంలో సైనికులు తమ శత్రువులను బంధించి వారిని చిత్రహింసలు గురిచేసి చంపుతారు. కబేలాల్లో విచ్చలవిడిగా పశువులను బంధించడం వలన అరణ్యంలో జంతువులను వేటాడటం వలన కలిగడి దుష్పరిణామమే ఇది. గర్భితులైన దాన ప్రవృత్తి కలవారు ప్రకృతి నియమములను లేదా భగవంతుని చట్టములను ఎరుగజాలరు. కనుకనే ఏమాత్రం కనికర్మ లేకుండా వారు అమాయక జంతువులను వధింతురు. కృష్ణ చైతన్యోద్యమున జంతువధ పూర్తిగా నిషేధింపబడినది. జంతువధకు గుడిగట్టకుండుట, మత్తు పదార్థమును స్వీకరింపకుండుట, స్త్రీతో అక్రమ సంబంధం లేకుండా, జోదమాడకుండుట అనేది 4 నియమమును పాటించునని ప్రతిన పట్టినదే ఎవడనో ఈ ఉద్యమన శిష్యునిగా చేరజాలడు. కనుక కలియుగ జనుల పాపకార్యములను పరిహరించుటకు కృష్ణ చైతన్యోద్యమే, హరినామ సంకీర్తనోద్యమే ఏకైక ఉపాయమే ఉన్నది. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. మాతాజీ ఉన్నారా ప్రభు? లేదు. ఓకే, చదువుతారక్క? హరే కృష్ణ. 6వ శ్లోకం. తీర్థేషు ప్రతిదృష్టేషు రాజా మేథ్యాన్ పశూన్ వనే యావదర్ధమలం లుప్తో హన్యాదితి నియమ్యతే. అర్థాలు చదవనా?
తీర్థేషు తీర్థస్థానములందు ప్రతిదృష్టేషు వేద నిర్దేశానుసారము రాజు మేధ్యాన్ యజ్ఞమునకు ఉపయుక్తమైనట్టి పశువులను వనమున యావత్ ఎంతగా అర్థం అవసరమో ఫలం అంతకు మించి కాదు. లుప్త లాభముతో హన్యాత్ చంపవలను ఇది అని నియంత్రించబడినది. అనువాదం: ఒకవేళ రాజు మాంసభక్షణ యందు అత్యంత అనురక్తుడైనచో యజ్ఞ విషయమున శాస్త్రనియమును అనుసరించి వనమునకేగి వదార్హమైన జంతువులనే చంపవలను. అనవసరముగా లేదా విచ్చలవిడిగా జంతువధ చేయరాదు. రజస్తమోగుణయుతులైన మూర్ఖుల విపరీతమును నిలుపచేయుటకే వేదములు పశువధను నియంత్రించుచున్నవి. భాష్యము: ఎందులకై జీవుని ఇంద్రియ భోగము నుండి నియంత్రించబడినటువంటి ప్రశ్న తలెత్తవచ్చును. సంహార కార్యమును నేర్చుటకై రాజు వనమునకేగి జంతువులను చంపవచ్చునన్నచో ఇంద్రియములను కలిగినట్టి జీవుని ఎందులకై అనియమిత ఇంద్రియ భోగమునకు అనుమతింపకూడదు. ప్రస్తుతము ఈ వాదమును నామమాత్ర స్వాములు యోగులు కూడా బాహాటముగా పలుకుచున్నారు. ఇంద్రియములున్నవి కనుక వాటికి భోగమును కూర్చవలనని వారు చెప్పుదురు. కానీ అట్టి మూర్ఖులకు శాస్త్ర నిర్దేశము తెలియదు. వారు శాస్త్రములను రోసిపుచ్చుటకు కూడా తెగుంతురు. ఇక శాస్త్రములు గ్రంథములు ఏమాత్రము అవసరము లేవని వారు బాహాటముగా చాటుదురు. నా చెంతకు వచ్చినచో కేవలము స్పర్శ మాత్రము చేతనే మీరు వెంటనే ఆధ్యాత్మిక పురోగతిని పడయగలరు అని వారు పలుకుచుందరు. ఆసురీ ప్రవృత్తి కలవారు మోసపోగోదురు కనుక పెక్కురు మోసగాండ్రు తయారైనారు. కలియుగమున ప్రస్తుతము మానవ సమాజమంతయు వంచితుల కూటమిగా మారినది. కనుకనే వైదిక శాస్త్రములు ఇంద్రియ భోగార్థము మనకు తగిన నిర్దేశము నొసగినవి. ప్రస్తుతము ప్రతి ఒక్కడు మాంసాహారమునెడ మద్యపానమునెడ మైథున భోగము పట్ల ఆసక్తుడై ఉన్నాడు. కానీ వేద నిర్దేశానుసారము మైథున సుఖము కేవలము వైవాహిక జీవనమునందే అనుమతింపబడినది. పశువును కాళికాదేవికి బలి ఇచ్చినప్పుడే మాంసాహారము అనుమతింపబడినది. మత్తు పదార్థ స్వీకారము కూడా నియమితముగానే సూచించబడినది. జంతువధను, మత్తు పదార్థ స్వీకారమును, మైథున సుఖమును నియమపరచవలనని ఈ శ్లోకమునందే నియమ్యతే అను పదం సూచించుచున్నది. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. దండాత్మం. నియమ నిబంధనలు మానవులకే గాని పశువులకు కాదు. రహదారి ప్రక్కనే నడవలని చెప్పబడి రహదారి నిబంధనలు మానవులకే ఉద్దేశింపబడినవి. జంతువులు వాటిని ఉల్లంఘించినచో శిక్షింపబడవు గాని పౌరులు వాటి ఉల్లంఘనకు శిక్షణ అనుభవించవలసి వచ్చును. వేదములు మానవుల అవగాహన కొరకే ఉన్నవి గాని జంతువుల కొరకు కాదు. వేదోపదిష్టమగు నియమ నిబంధనలను ఉల్లంఘించువాడు శిక్షార్హుడే. కనుక మానవుడు తన కోరికలను అనుసరించి ఇంద్రియ భోగమును రతుడు గాక వేదములందు వసగబడిన నియమానుసారము నిగ్రహమును కలిగి ఉండవను. అరణ్యమున వేటాడుట రాజునకు అనుమతింపబడినచో అది అతని ఇంద్రియ భోగార్థము కాదు. సంహార కార్యమున మనము ప్రయోగములను చేయజాలము. దుర్మార్గులకు దొంగలకు భయపడే రాజు అమాయక జంతువులను చంపి సుఖముగా ఇంటి పట్టున వాటిని ఆరగించినచో తన పదవిని కోల్పోవలసిందే. ప్రస్తుత కాలమున రాజులు అటువంటి అసురీ ప్రవృత్తిని కలిగి ఉన్నందున ప్రకృతి నియమములచే ప్రతి దేశమును రాచరికము అంతరించింది. ప్రస్తుతము జనులు ఎంత దిగజారనగా ఒకవైపు బహుభార్యత్వము నిషేధించుచునే మరొక వైపు అనేక రకములుగా స్త్రీ వేటలో నెలకొని ఉంది. అర్ధనగ్న అతివలున్న క్లబ్బులకు ప్రచారము మెండుగా నడింది. ఈ విధముగా నవీన సమాజమున స్త్రీలు ఇంద్రియ భోగ వస్తువులుగా మారిరి. పురుషుడు ఒకవేళ ఒక భార్య కనను ఎక్కువ మందిని కోరినచో బహుభార్యత్వమును కలిగి ఉండవచ్చునని వేదములు ఉపదేశించి ఉన్నవి.
బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యుల వంటి ఉన్నత వర్ణముల వారికి కొన్ని మార్లు శూద్రులకు కూడా అటువంటి బహుభార్యతో కోరిక కలుగుచుండు. వివాహం అనగా పూర్తిగా స్త్రీ రక్షణను స్వీకరించి జారత్వము లేకుండా ప్రశాంతముగా జీవించుట అనే భావం. కానీ ప్రస్తుతము జారత్వము మితిమీరిపోయింది. అయినను పురుషుడు ఒక భార్య కనను ఎక్కువ మందిని కలిగి ఉండరాదని సమాజము చట్టమును తయారు చేసినది. ఇదియే అసురీ సమాజమునకు గుర్తు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. సుజాత మాతాజీ ఉన్నారమ్మా? శారదా మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్గాను. 7వ శ్లోకం. యా ఏవం కర్మ నియతం విద్వాన్ కుర్వీత మానవః కర్మణా తేన రాజేంద్ర జ్ఞానేన న సలిపత్యతే. యా ఎవ్వడు ఏవం ఆ విధముగా కర్మలు నియమితమైనట్టి విద్వాన్ పండితుడు కుర్వీత చేయవలెను మానవుడు కర్మన అట్టి కర్మలచే తేన దీనిచే రాజా ఇంద్ర ఓ రాజా జ్ఞానేన జ్ఞానము వలన సహా అతడు నా లిప్యతే బద్ధుడు కాడు. నారదముని ప్రాచీన బర్హితో పలకసాగెను. రాజా, వేద నిర్దేశానుసారము పనిచేయువాడెవడైనను కామ్యకర్మలలో రతుడు కాడు. భాష్యము. పౌరులు ఒక ప్రత్యేక పద్ధతిలో పనిచేయుటకే ప్రభుత్వము వ్యాపార అనుమతి నొసగినట్లు మన కామ్యకర్మలను నియంత్రించుటకై వేదములు ఆదేశములను ఒసగును. భోగార్థమే జీవులందరూ ఈ భౌతిక జగత్తునకు వచ్చిరి. అందువలన ఇంద్రియ భోగమును నియమపరచుటకే వేదములు ఒసగబడినవి. వేద నియమానుసారము ఇంద్రియ భోగమును అనుభవించువాడు కర్మ ఫలములలో చిక్కుబడుడు. భగవద్గీత 3.9 యందు యజ్ఞార్థాత్ కర్మణః తెలుపబడినట్లు మనుషుడు యజ్ఞార్థమే అనగా విష్ణు ప్రీత్యర్థమే కర్మను అనుసరించవలెను. అన్యత్ర లోకోయం కర్మ బంధనః లేనిచో కర్మ ఫలమున జీవుడు బద్ధుడగును. జన్మము, మృత్యువు, ముసలితనము, వ్యాధి అనడి భవబంధము నుండి ముక్తిని బడయుటకే మానవుడు ఉద్దేశింపబడెను. కనుక అతడు తన ఇంద్రియ భోగ కోరికలను తీర్చుకొనుచూనే క్రమముగా భవబంధము నుండి విడివడు రీతిగా వేద నియమానుసారము కర్మను అనుసరింపవలనని ఆదేశించబడినది. అట్టి నియమానుసారము కర్మ జ్ఞానమనబడును. నిస్సందేహముగా వేదమనగా జ్ఞానమే. వేద నియమములను అనుసరించుట ద్వారా మనుషుడు సకామ కర్మలలో వాని ఫలములలో చిక్కుబడని జ్ఞానేన నా సలిప్యతే అను పద సమూహము సూచించుచున్నది. కంప్లీట్ చేశానండి ప్రభుజీ. కనుక ప్రతి ఒక్కరూ వేద నియమానుసారమే వర్తించవలను గాని బాధ్యతారహితంగా కాదని ఉపదేశింపబడినది. ప్రభుత్వ చట్టము ప్రకారము పనిచేయువాడు నేరములు చేయుడు. కానీ మానవ నిర్మితమగు చట్టములు ఎల్లప్పుడూ దోషయుతములే అయి ఉండును. తప్పులు చేయుట, మోహగ్రస్తులగుట, మోసగుణము కలిగి ఉండుట, అసమగ్రమగు ఇంద్రియములను కలిగి ఉండుట వంటి 4 దోషములు కలిగిన మానవులే ఆ చట్టములను తయారు చేయుట దానికి కారణము. అట్టి 4 దోషములు లేని కారణమున వేద ఉత్తర్వులు భిన్నమై ఉన్నవి. అవి పొరపాట్లకు అతీతములు. వేద జ్ఞానము నేరుగా శ్రీకృష్ణ భగవాను నుండియే లభించడి కారణమున వానిలో మోహమునకు, మోసమునకు, తప్పులకు లేదా అసమగ్రమగు ఇంద్రియములకు తావే లేదు. అనగా సాక్షాత్తుగా భగవాను నుండియే పరంపరానుగతముగా లభించిన కారణమున సమస్త వేద జ్ఞానము పరిపూర్ణమై ఉన్నది. శ్రీమద్ భాగవతమున 1.1.1 యందు తేనే బ్రహ్మ హృదయ ఆది కవయే అని చెప్పబడినది. ఈ విశ్వము యొక్క తొలి జీవి ఆది కవి అని తెలియబడువాడు అయినట్టి బ్రహ్మ
హృదయమునందే శ్రీకృష్ణుడు ఉపదేశము కావెను. సాక్షాత్తుగా శ్రీకృష్ణుడి నుండియే వేదోపదేశములను గ్రహించిన పిమ్మట అతడు ఆ జ్ఞానమును పరంపరా విధానమున నారదుడు వ్యాసదేవునికి అందజేయుట జరిగినది. ఈ రీతిగా వేద జ్ఞానము పరిపూర్ణమై ఉన్నది కనుక వేదానుసారము వర్తించినచో మనము పాపమున చిక్కుపడే ప్రశ్నయే ఉండదు. హరే కృష్ణ ప్రభుజీ. అమ్మ లేరండి, ఊరెళ్ళారు, వైజాగ్ వెళ్ళారు. సరే వింటా అన్నారు. లాగిన్ అయ్యారమ్మా. సరే ప్రభు చదువుతారా ప్రభు? 8. హరే కృష్ణ ప్రభు చదువుతున్నాను. 8వ శ్లోకం అండి. అవునండి, 8వ శ్లోకం. అన్యథా కర్మ కుర్వాణో మానారూఢో నిబధ్యతే గుణ ప్రవాహ పతితో నష్ట ప్రజో ప్రజత్యదః. అన్యథా అట్లుగాక కర్మ సకామ కర్మలు కుర్వాణ చేయుచు మాన అరూఢ విద్యాహంకార ప్రేరితుడై నిబధ్యతే బద్ధుడుగును. గుణ ప్రభావం చే పతిత పతనం చెందును. నష్టప్రజ్ఞ బుద్ధి నశించిన వాడే ప్రజతి ఆ విధముగా చనును అదహ కింద. అట్లు కాక చపల చిత్తంతో వర్తించువాడు అహంకారం వలన పతనం చెందగలడు. ఆ విధముగా అతడు గుణమయమగు తత్వ రజ తమో గుణములను కూడినది ప్రకృతి నియమములో చిక్కుబడింది. ఈ రీతిని భీముడు నిజమైన మేధస్సును కోల్పోయిన వాడై జన్మ మృత్యు వలయమున పడి మలమునందలి క్రిమి మొదలుకొని బ్రహ్మలోకమునందు అత్యున్న స్థానం వరకును నిరంతరము తిరుగాడుచుండును. భాష్యము. హరే కృష్ణ ప్రభు. ఈ శ్లోకమునందు అనేక పదములు ప్రాధాన్యత సంతరించుకున్నను. వానిలో మొదటిది అన్యథా అట్లు కాక అన్నది వైదిక నియమ నిబంధనలు పట్టించుకోనని వానిని అది సూచించును. వేదములందు తెలుపబడిన విధి నియమములను శాస్త్ర విధి అనబడింది. శాస్త్ర విధిని అంగీకరింపక చపల చిత్తముతో లేదా గర్వంతో పనిచేయువాడు జీవన పూర్ణత్వమును గాని సుఖమును గాని భవబంధ ముక్తిని గాని పడయజాలడని భగవద్గీత స్పష్టంగా పలికినది. శాస్త్ర విధి మృత్యుజ్యే వర్తతే కామకారత సిద్ధిమవాప్నోతి నా సుఖం నా పరాంగతి. శాస్త్ర విధిని చరించి తోచని రీతిని వర్తించేవాడు పూర్ణత్వమును గాని సుఖమును గాని పరమగతిని గాని పొందజాలడు. భగవద్గీత 16.23. ఈ రీతిని శాస్త్ర విధులను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించేవాడు త్రిగుణమయమగు బద్ధ స్థితిలో మరింతగా చిక్కుబడినట్టు వాడే. కనుక మానవ సంఘము వైదిక జీవన నియమములను తప్పక అనుసరించబడింది. అన్నీను భగవద్గీత సంఘింపబడినవి. అట్లు కానిచో బద్ధ జీవన స్థితియే కొనసాగాలి. ఆత్మ 84 లక్షల జీవరాశుల్లో పరిభ్రమించుచున్నదని ఆ విధముగా క్రమానుగతిని పరిమాణములో మానవ జన్మ లభించినప్పుడు వేదోపదిష్టముకు నియమ నిబంధనలకు జీవుడు అనుసరించవలయను. మూర్ఖుడు విరుగజాలడు. జీవుడు అనంతకాలంగా తన దానవ ప్రవృత్తి వలన త్రిపిద తాపములను అనుభవించుచున్నాడని శ్రీ చైతన్య మహాప్రభు పలికిరి. దేవదేవుని తిరుగుటయే ఆ దానవ ప్రవృత్తి. ఈ విషయముని శ్రీకృష్ణ భగవానుడు కూడా భగవద్గీత 15.7 ఇట్లు ధ్రువపరిచారు. ఉన్నానండి. హరే కృష్ణ ప్రభుజీ. మహిమా వాంస జీవలోకే జీవభూత సనాతనః మహాషష్టాని యాని ప్రకృతిస్థాని కర్ష్యతి. ఈ భౌతిక జగము నందలి జీవులందరూ నా శాశ్వతాంశములు బద్ధ జీవనము కారణంగా మనసుతో కలిపి 6 ఇంద్రియములను గూడి వారు తీవ్ర సంఘర్షణ కావించుచున్నారు. ప్రతి జీవుడను భగవద్దంశయే భోక్త నగుదున దనిడి విద్యాభావనలో జీవుడు స్వచ్ఛందముగా భౌతిక అస్తిత్వమును అంగీకరించినే గాని ఘోరమగు తాపత్రయ స్థితిలో అతడు ఉంచబడుటకు వేరొక కారణము లేదు. అటువంటి ఘోరమగు స్థితి నుండి అతనిని రక్షించుటకే భగవానుడు వ్యాసదేవుని అవతారమున సమస్త వేద సారస్వతము నొసగెను. కనుకనే ఈ విషయమున ఇట్లు చెప్పబడినది. కృష్ణ బులి
చేయి జీవ అనాది బహిర్ముఖ అత ఏవ మాయతారే దేయ సంసార దుఃఖ. శ్రీకృష్ణుని మరచి జీవుడు అనాది కాలం నుండి లౌకికుడై ఉన్నాడు. కనుకనే కృష్ణుని మాయ అతనికి నానా విధములకు సంసార దుఃఖములను కలుగజేయుచున్నది. చైతన్య చరితామృతము మధ్యలీల 20.117. మాయాముక్త జీవేర నాహి స్వతః కృష్ణ జ్ఞాన జీవేర కృపయా కైల కృష్ణ వేద పురాణ. మాయామోహితుడు అయినప్పుడు జీవుడు స్వతంత్రముగా కృష్ణ భక్తిని జాగృతము చేసుకొనజాలడు. అందువలననే కరుణతో శ్రీకృష్ణుడు అతనిని చతుర్వేదములను అష్టాదశ పురాణములను ఒదిగినాడు. చైతన్య చరితామృతము మధ్యలీల 20.122. కనుక ప్రతి మానవుడు వేదోపదేశముల వలన లాభము పడియవలెను. లేనిచో అతడు తన చపల చిత్త కర్మలచే చిక్కుబడి మార్గదర్శకుడు లేకుండా మిగిలిపోవును. ఈ శ్లోకం నందు మానరూఢ కూడా మిగుల ప్రాధాన్యములను కలిగిన పదము. గొప్ప తత్వవేత్తలు వైజ్ఞానికులుగా కావాలన్నది తలంపుతో ప్రపంచం నందలి మానవులందరూ మానసిక పరిధిలో పనిచేయుచు తొలి జీవి అయిన బ్రహ్మకు శ్రీకృష్ణ భగవానుడు ఒసగిన ఉపదేశములను నిర్లక్ష్యపరిచేడి కారణమున అట్టివారు సాధారణంగా భక్తి రహితులై ఉందురు. కనుకని శ్రీమద్ భాగవతము 5.18.12 ఇట్లు పలుకుచున్నది. హరవ భక్తస్య కుతో మహద్గుణ మనోరథేన నాసతి దావతో బహి. భక్తి రహితుడైన వాడు మానసిక హరే కృష్ణ ప్రభు. ప్రభు ఉన్నారా ప్రభు? ఏకాంబరేశ్వర ప్రభు ఉన్నాను ప్రభు. హరే కృష్ణ ప్రభు. చదువుతున్నాను ప్రభు. భక్తి రహితుడైన వాడు మానసిక పరిధిలో పనిచేయను కనుక ఎటువంటి మంచి గుణములను కలిగి ఉండడు. మానసిక పరిధిలో పనిచేయవాడు సమయానుసారము తన జ్ఞాన ప్రమాణమును మార్చుకొనవలసి ఉండును. కనుకనే ఒక తాత్వికుడు ఇంకొక తాత్వికునితో అంగీకరించకపోవటను, ఒక శాస్త్రజ్ఞుడు ఇంకొక శాస్త్రజ్ఞుని సిద్ధాంతమును వ్యతిరేకించుతూ తన సిద్ధాంతమును ప్రతిపాదించుటకు మనము గాంచుతున్నాము. ప్రామాణికము జ్ఞానము లేకుండా కేవలం మానసిక పరిధిలో వారు పనిచేయుడే దీనికి కారణము. కానీ వేదోపదేశములో ప్రామాణికము జ్ఞానమే అంగీకరించబడినది. వేదోపదేశములు కొన్ని మార్లు పరస్పర విరుద్ధములుగా గోచరించినను వారికి ప్రామాణిక జ్ఞానమే ఆధారము. వేదములు ప్రామాణిక జ్ఞానము కనుక అవి పరస్పర విరుద్ధములుగా గోచరించినను వారిని తప్పక స్వీకరింపవలను. వారిని అంగీకరించనిచో మనుషుడు భౌతిక పరిస్థితుల యందు చిక్కబడును. భౌతిక పరిస్థితులు ఈ శ్లోకమున గుణ ప్రవాహమని వర్ణింపబడినవి. మిఛే మాయరవశే యచ్చ భేసే ఖాచ్చ అబుడుబు భావి అని భక్తి వినోద ఠాకూరులు గానం చేసిరి. ఎందులకై నీవు కష్టముల పాలవుచున్నావు, ఎందులకై కొన్ని మార్లు ప్రకృతి తరంగంలో మునుగుచూ కొన్ని మార్లు తేలుచున్నావు అని దాని భావము. జీవ కృష్ణదాస ఏ విశ్వాస కర్లేత హర దుఃఖ నాయి. మనుజుడు శ్రీకృష్ణుని శరణుజొచ్చి ప్రామాణికము పూర్ణ జ్ఞానమును గ్రహించినంతనే తిగినముల నుండి బయటపడును. అప్పుడు పతనము గాని జ్ఞానం నశించుట గాని జరగదు. నష్ట ప్రజ్ఞ అనగా పూర్ణ జ్ఞానమని భావము. కనుక నష్ట ప్రజ్ఞ అనగా పూర్ణమగు జ్ఞానం లేనట్టి వాడని భావము. పూర్ణ జ్ఞానము లేనట్టి వాడు కేవలము మానసిక కల్పననే కలిగి ఉండును. దానిచే అతడు పతనం చెంది నరకయోనులలో పడును. శాస్త్ర నియములను ఉల్లంఘించి ఎవడును హృదయ పవిత్రతను సాధించలేడు. హృదయ పవిత్రత లేనప్పుడు మనుజుడు త్రిగుణములను అనుసరించి పనిచేయును. అట్టి కర్మలన్నీను భగవద్గీత యందలి 17వ మొదటి శ్లోకం నుండి 6వ శ్లోకం వరకు చక్కగా వివరించబడినవి. భగవద్గీత ఈ విషయమునే మరింత ఇట్లు వివరించుతున్నది. త్రైగుణ్య విషయ వేదా నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ధందో నిత్య సత్తస్థో నిర్యోగ క్షేమ ఆత్మవాన్. వేదములు ముఖ్యంగా మాతాజీ చదువుతారు. చదవండి.
వేదములు ముఖ్యముగా త్రిగుణములకు సంబంధించిన విషయములను గురించి చర్చించును. ఓ అర్జున, నీవు ఈ త్రిగుణములకు అతీతుడవై ద్వంద్వముల నుండి మరియు యోగక్షేమముల నుండి చింతల నుండి విడివడిన వాడవై ఆత్మయందు స్థిరుడు సమస్త ప్రపంచము మరియు సమస్త భౌతిక జ్ఞానము త్రిగుణముల యందే నిలిచి ఉన్నది కనుక మనుషుడు త్రిగుణములను దాటవలసి ఉన్నది. అట్టి దివ్యపదము నందుటకు అతడు దేవదేవుని ఉపదేశమును అనుసరించి జీవితమున పూర్ణత్వమును బడయవలసి ఉండును. అట్లుగానుతో అతడు గుణ ప్రవాహమున కొట్టుకుపోగలడు. ఈ విషయమును భక్త ప్రహ్లాదుడు శ్రీమద్ భాగవతము 7.5.30 నందు మరింతగా ఇట్లు వివరించును. మతిర్న కృష్ణే వరతః స్వతో వా మితో దీప దేత గృహ రతానాం ఆదాంత గోభిర్వి శతాం సంరిషం పునః పునశ్చరిత చరణ నానా భౌతిక భోగానురక్తులైన వారును తమ అనుభవమున గురించి మరేదియు ఎరుగని వారును అవు లౌకికులు ప్రకృతిచే నడపబడుదురు. రసరహిత తృప్తిని అమలేడు జీవితమును గడుపుతూ వారు తమ అనియమిత ఇంద్రియములకు వశులై ఉందురు. ఆ విధముగా వారు అంధకారం బంధురమగు నరకమును బడుదురు. హరే కృష్ణ. ఉన్నారా ప్రభు? మురళీ గోవింద్ ప్రభు చదువుతాను. తత్ర నిర్విఘ్న గాత్రానాం చిత్రవాజై శిలీముఖైః విప్లవో బుద్ధుః కితానాం దుస్సహ కరుణాత్మనాం తత్ర అచ్చట నిర్భిన్న చీల్చబడి గాత్రానాం వాని దేహములు చిత్రవాజై జరిగను. దుఃఖితానాం పరమ దుఃఖితులైనట్టి దుస్సహమయ్యను కరుణ ఆత్మనాం కరుణాంతరంగ రంగులకు. పురంజనుడు వేటాడుట మొదలడిగా వాడి అయిన బాణములచే చీల్చబడి పెక్కు జంతువులు గొప్ప బాధతో ప్రాణములను కోల్పోయినవి. ఆ రాజు కావించినట్టి విధ్వంసకరమును ఘోరమును అగు కృత్యమును గాంచి దహార్ద్య హృదయులైన పెక్కుమంది దుఃఖితులైరి. వారు అట్టి సంహార కార్యమును గాంచి సహింపజాలకపోయిరి. భాష్యం. దానవ ప్రవృత్తి కలవారు పశువధ యందు నియుక్తులైనప్పుడు దేవతలు లేదా భగవద్భక్తులు ఆ వధను గాంచి మిక్కిలి దుఃఖితులగుదురు. నేటి కాలపు దానవ నాగరికత పలు రకములుగా కబేలాలను ప్రపంచమంతటను ఏర్పాటు కావించినది. దీనికి తోడుగా నామమాత్రమగు స్వాములు యోగులు కూడా మాంసభక్షణము పశువధ చేయుచునే ధ్యానము నందు యోగమునందు పురోగమించవచ్చునని పలుకుచున్నారు. ఇట్టి కలాపము లన్నీయును ఘోరమైనట్టివి. కరుణాహృదయుడైన వాడు భక్తుడు అది గాంచి దుఃఖితుడే అగును. మేము ఇదివరకే వివరించినట్లు వేట కూడా వేరొక విధముగా నిర్వహింపబడుచున్నది. స్త్రీ వేట, నానా విధములగు మద్యమును త్రాగుట, మత్తులో తూగుట, పశువధ, మైథున భోగము అనునవి నవీన నాగరికతకు ఆధారముగా నైనవి. ప్రపంచమునందలి ఈ పరిస్థితిని కాంచి వైష్ణవులు కలతకు గురియగుదురు. కనుకనే కృష్ణ భక్తి ప్రచారంలో వారు తలమునకలై యుందురు. హరే కృష్ణ. జగదమ్మ మాత చదువుతారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ.
హరే కృష్ణ. అడవిలో జంతువుల వేటను, వజ్రశాలలో పశువుల మూకుమ్మడి వదను, క్లబ్బులు మరియు సంఘముల పేరిట పనిచే వేశ్యాగృహములలో యువతుల శీలమును కొల్లగొట్టుట వంటివి కాంచి భక్తుల బాధకు గురియగుదురు. యజ్ఞమునందు వధింపబడుచున్న పశువులేడ కరుణాహృదయుడే నారదమని ప్రాచీన వారి ఉపదేశమును చేయనారంభించను. మానవ సంఘమును కొనసాగి అట్టి సంహార కార్యముచే తన వంటి భక్తులు మిక్కిలి దుఃఖితులగుదురని నారదుడు వివరించున్నాడు. దానిచే సాధు పురుషులే కాక స్వయముగా భగవంతుడే కలత చెంది బుద్ధావతారమును అవతరించను. కనుకనే జయదేవ్ గోస్వామి సదే హృద దర్శిత పశుఘాతం అని గానం చేశాను. కేవలము జంతువధ నిలుపు చేయటే బుద్ధుడు కరుణతో అవతరించాను. పశువుకు ఆత్మ లేదని లేదా అది ఒక మృత పాషాణమని కొందరు మూర్ఖులు సిద్ధాంతీకరించుతున్నారు. కనుక పశువు వదల పాపం లేదని వారు తీర్మానితులు. నిజమైన పశువులు మృత పాషాణములు కావు, పశుహంతుకులే పాషాణ హృదయం ఉన్నారు. కనుక ఇట్టి వరణము లేదా తత్వము వారి మనసుకు పట్టదు. ఆ విధముగా వారు కబేళాలను నడుపుచు అరణ్యమున మృగయా వినోదం చేస్తూ పోదురు. సారాంశం ఏమనగా నారదుని వంటి సాధు పురుషులు ఉపదేశములను వారి పరంపరలోని ఉపదేశమును లక్ష్య పెట్టిన వారు నష్టప్రజ్ఞల కోవకు చెంది నరకమును పడుతారు. పద్ధతి చదవాలండి. ముందుకు వెళ్ళాలండి అమ్మ, టైం బాగా అవుతుంది కదా. హరే కృష్ణ. చదువు. హరే కృష్ణ ప్రభుజీ, చదువుతాను ప్రభుజీ. 10వ శ్లోకము. శశాన్ వరాహాన్ మహిషాన్ గవయాన్ రురుశల్యకాన్ మేథ్యానన్యాంచ వివిధాన్ వినిఘ్నన్ శ్రమ మధ్యగాత్. శశాన్ కుందేళ్లు, వరహాన్ వరాహములు, మహిషాన్ దున్నలు, గవయాన్ గవయ మృగములు, రురు నల్ల జింక, శల్యకాన్ ముళ్ళపందులు, మేథ్యాన్ క్రీడా మృగములు, అన్యాన్ ఇతరములు, చ మరియు వివిధాన్ పలు, వినిఘ్నన్ చంపి, శ్రమ మధ్యగాత్ అలసెను. ఆ విధముగా పురంజనుడు కుందేళ్లు, వరాహములు, మహిషములు, గవయ మృగములు, నల్ల జింకలు, ముళ్ళపందులు, ఇతర క్రీడామృగముల వంటి అనేక జంతువులను వేటాడి మిగుల అలసెను. భాష్యము. తమోగుణయుతుడగు మనుజుడు పెక్కు పాపకార్యములను అనుసరించెను. కేవలము అజ్ఞానవశముననే మనుజుడు పాపి యగునని శ్రీల రూప గోస్వామి భక్తి రసామృత సింధువు నందు వివరించెను. తగినంత జ్ఞానము లేక చట్టములను ఉల్లంఘించు వారు నేర నిరోధక చట్టం క్రింద శిక్షింపబడుదురు. అదే విధముగా ప్రకృతి నియమములు కూడా మిగిలి కఠినములై ఉన్నవి. చిన్నపిల్లవాడు తెలియక ముట్టుకున్నప్పటికీ అగ్ని అతనిని దహించును కదా. ప్రకృతి నియమమును ఉల్లంఘించినప్పుడు చిన్నపిల్లవాడైనను కనికరము చూపుట జరుగదు. అనగా ఆ అజ్ఞాన వశముననే మానవుడు ప్రకృతి నియమములను ఉల్లంఘించుట జరుగును. అతడు జ్ఞానవంతుడైనంతట పాపకార్యములు జరగపోవు. అనేక జంతువులను వధించిన పిమ్మట రాజు అలసిపోయెను. సాధు పురుషుని సాంగత్యమును బడసినప్పుడు మనుజుడు కఠినముకు ప్రకృతి నియమములను ఎరిగి ధర్మాత్ముడగును. అధర్మపరులు పశువుల వంటి వారే, కాని వారు కృష్ణ భక్తిలోనికి వచ్చినప్పుడు అన్నింటినీ వాస్తవముగా నెరగగలిగడి స్థితికి వచ్చి 4 రకములకు నిషిద్ధ కర్మలను, అక్రమ సంబంధము, మాంసభక్షణము, జోదము, మత్తు పదార్థ స్వీకారము త్యజింపగలరు. ధార్మిక జీవనమునకు ఆరంభం అదియే. ధర్మపరులమని చెప్పుకొనుచు ఈ 4 నిషిద్ధ కార్యములలో పాల్గొని వారు కుహనాధర్మపరులే. ధార్మిక జీవనము పాపకర్మము సమాంతర రేఖలుగా కొనసాగగలవు. ధార్మిక జీవనమున లేదా ముక్తి పథమున ఎవడేని నిజముగా శ్రద్ధ కలిగిన వాడైనచో 4 మూల నియమములను ఆచరించవలను. మనుషుడెంతటి పాపి అయినను గురుదేవుని నుండి జ్ఞానమును బడసి తన పాపజీవన కర్మలకు పశ్చాత్తాపడి వానిని ఆపివేసినప్పుడు శీఘ్రమే భగవద్ధామ పయనమునకు యోగ్యుడగును. శాస్త్రములందు వసగబడిన నియమ నిబంధనలను అనుసరించుట ద్వారాను గురూపదేశములను ద్వారాను అది సిద్ధించగలదు. చదవమంటారా ప్రభుజీ? హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ హరే కృష్ణ ప్రభుజీ. ప్రస్తుతం ప్రపంచమంతయు
మృగయ వినోదముతో పోల్చదగిన గ్రుడ్డి లౌకిక నాగరికత నుండి విరమించడి స్థితికి దాదాపుగా వచ్చినది. కనుక జనులు మా కృష్ణ చైతన్యోద్యమము హరినామ సంకీర్తనోద్యమము వలన లాభము బడసి సంహార కార్యమనేది కష్టమయ జీవితమును త్యజించవలెను. పశుఘాతకులు జీవించుట కానీ మరణించుట కానీ తగరని చెప్పబడినది. కేవలము జంతువులను వధించుచు స్త్రీలను భోగించుటకే వారు జీవించినచో ఆ జీవితము పాపమయమైనది. అట్టివాడు మరణించినంతనే నీచ జీవ జాతులలోనికి ప్రవేశించును. అది కూడా వాంఛనీయము కాదు. సారాంశం ఏమనగా పశుఘాతకులు తమ సంహార కార్యము త్యజించి కృష్ణ భక్తి భావనను చేపట్టి జన్మను సార్థకం చేసుకొనవలను. ఆత్మహత్య చేసుకున్నంత మాత్రము చేత దుఃఖార్థుడు ఉపశమనమును పొందజాలడు. ఏలైనా అట్టి ఆత్మహత్యచే అతడు నీచ జీవ జాతులలో జన్మించడయే లేదా స్థూల శరీరము లభింపక పిశాచమొకటయో జరగగలదు. కనుక పాప కార్యములను విరమించి కృష్ణ భక్తిని చేపట్టుటయే ఉత్తమోత్తమ మగు పద్ధతి. ఆ రీతిన మనుజుడు పరిపూర్ణత్వమును బడసి భగవద్ధామమును కేగగలడు. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. కృష్ణమ్మా. శాంతి మాతాజీ చదువుతారమ్మా. కృష్ణ తతక్షుతృక్షద్విశ్రాంతో నివృత్తో గృహమేయివాన్ కృతస్నానోచితాహార సంవివేశగత క్లమః. అతః తదనంతరము క్షుత్ ఆకలిచే తృప్త్ దప్పిక పరిశ్రాస్త మిగుల అలసి నివృత్త విరమించిన వాడై గృహం ఏయివాన్ ఇంటికి తిరిగి వచ్చెను. కృత స్నానమాడి ఉచితాహార తగినంత ఆహారం తీసుకొని సంవివేశ విశ్రాంతి గైకొని గతక్రమః అలసటను తీర్చుకొని ఆకలి దప్పులచే అలసినట్టు ఆ రాజు పిమ్మట రాజప్రసాదమునకు తిరిగి వచ్చెను. తదనంతరము స్నానమాడి భోజనము కావించి విశ్రాంతి కొని అలసటను తీర్చుకొనెను. భాష్యం. లౌకికుడైన వాడు వారమంతయు కష్టించి పనిచేయుచుండును. డబ్బెక్కడా అని ఎల్లప్పుడూ వెతుకుచూ వారం చివరన తన కలాపములన్నింటినీ విరమించి ఏదో ఏకాంత ప్రదేశం విశ్రాంతికై పోవును. మృగయా వినోదమున మిగుల అలసిన కారణమున పురంజనుడు ఇంటికి తిరిగి వచ్చాడు. ఈ విధంగా అతని చిత్తము మరిన్ని పాపకార్యములను నిర్మింపచేసి ఇంటికి మరలనట్లుగా చేసినది. లౌకికుడైన వాడు భగవద్గీత యందు దుష్కృతిన సదా పాపకార్యరతుడు అని వర్ణింపబడింది. మనుషునికి బుద్ధి వచ్చి తాను చేసేది పాపకార్యములను గురించి తెలుసుకొనినప్పుడు తన అంతఃకరణమునకు తిరిగి వచ్చును. అదే ఇచ్చిన రాజప్రసాదంగా వర్ణింపబడినది. సాధారణంగా లౌకికుడు రజస్తమో గుణయుతుడై ఉండును. కామలోభములే ఈ రజస్తమో గుణ ఫలములు. లౌకికుని జీవితమున ఏదేని కార్యం అనగా కామము మరియు లోభముతో పనిచేయటమే. కానీ అతనికి బుద్ధి వచ్చినప్పుడు ఆ కార్యములను విరమింపకూడదు. వైదిక నాగరికత యందు అట్టి కార్య విరమణ నిశ్చయముగా ఉపదేశించబడినది. అట్టి జీవనము వానప్రస్థం అనబడును. పాపకర్మల నుండి బయటపడకూరడి లౌకికునికి కార్య విరమణ అన్నది అత్యంత ఆవశ్యకమైనది. పురంజనుడు ఇంటికి వచ్చి స్నానం ఆచరించి ఉపయుక్తమగు భోజనము చేయుట అన్నది లౌకికుడు పాపకర్మల నుండి విరమించవలననియు గురువాశ్రయమును స్వీకరించి పవిత్రుడే జీవిత విలువలను కూర్చి ఆయన నుండి వినవలనని సూచించుచున్నది. మనుష్యుడు ఇట్లు చేసినచో స్నానమాడిన పిమ్మట కలిగిడి విశ్రామము వలె పూర్తిగా సేద తీరగలదు. గురుదేవుని నుండి దీక్షను గ్రహించిన పిమ్మట అతడు అక్రమ సంబంధము, మత్తు పదార్థ స్వీకారము, జోదము, మాంస భక్షణం అనేది పాపకర్మలన్నింటినీ త్యజించవలెను. హరే కృష్ణ. ఇంకెవరు ఉన్నారమ్మా చదవలసిన వాళ్ళు? కృష్ణ ప్రభు, లలిత మాతాజీ, రాధాలీల దేవదాస్ మాతాజీ. ప్రభుజీ నేను చదువుతాను ప్రభుజీ. చెప్తారా? రేవతి మాతాజీ చదవండి అమ్మా, తర్వాత శారద మాతాజీ చదువు. సరే ప్రభుజీ చదవండి అమ్మా మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం. ఉచితాహార అను పదము ఈ శ్లోకమున ప్రధానమైనది. ఉచిత అనగా ఉపయుక్తమైనదని భావము. మనిషి ఉపయుక్తముగానే భుజింపవలెను గాని పందుల వలె తినరాదు. మానవుని భగవద్గీత 17.8 యందు సాత్విక ఆహారమే నిర్ణయించబడినది. రజస్తమో గుణయుతమగు ఆహారమును అతడు భుజింపరాదు. ఆ విధముగా చేయుటయే ఉచిత ఆహారము. ఉపయుక్తముగా ఆహారమును భుజించుట అనబడును. మాంసభక్షణము లేదా మదిరాపానము రజస్తమో గుణయుతమగు ఆహార పానీయములు చేయవాడు తన నిజమైన చైతన్యము జాగృత మగుటకై వానిని త్యజింపవలసి ఉండెను.
ఆ విధముగా అతడు శాంతిని బడిసి సేద గలడు. మనిషి కలత చెంది ఉన్నచో లేదా అలసి ఉన్నచో భగవద్ దివ్య జ్ఞానమును తెలుసుకొన జాలడు. ఈ విషయమున శ్రీమద్ భాగవతము 1.2.28 ఇట్లు పలుకుచున్నది. ఏవం ప్రసన్న మనసు భగవద్భక్తి యోగతః భగవత్తత్వ విజ్ఞానం ముక్త సంగస్య జాయతే. మనుజుడు రజస్తమో గుణ ప్రభావము నుండి బయటపడనిదే శాంతిని పొందజాలడు. శాంతిని బడయనదే అతడు భగవద్ దివ్య జ్ఞానమును అవగతము చేసుకొన జాలడు. పురంజనుడు ఇంటికి మరలి వచ్చుటానది మనుజుడు తన మూల్య చైతన్యమునకు అనగా కృష్ణ భక్తర భావము కృష్ణ భక్తి రసభావనము తిరిగి వచ్చుటనని సూచించును. అనేక మగు పాప కార్యములను చేసిన వానికి, ముఖ్యముగా జంతువదను లేదా మృగ్యా వినోదములను పాల్పడిన వానికి కృష్ణ భక్తి రసభావన అత్యంత ఆవశ్యకమై ఉన్నది. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ అమ్మా. శారదామాత చదువుతారమ్మా? చదువుతాను ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. 12 ఆత్మానమర్హయాం చక్రే ధూపాలే పస్రగాదిభిః సాధ్వలం కృత సర్వాంగో మహిష్యా మాదదే మనః. ఆత్మానం తనను అర్హయాం చేయవలసిన రీతిగా చక్రే కావించి ధూపము ఆలేప శరీరమునకు గంధము అలుదుకొని స్రక్ పూమాలలు అదిబిహి మొదలగు వానితో సాధు సుందరముగా అలంకృత అలంకరించుకొని సర్వ అంగ దేహమంతటిని మహిష్యాం రాణిపై అదదే ఉంచెను మనః మనస్సును. పిమ్మట పురంజనుడు ఉపయుక్తమగు ఆభరణములతో అలంకరించుకొని శరీరమునకు గంధము అలదుకొని పూమాలలను ధరించి పూర్తిగా నూతనోత్సాహమును పొందెను. తదనంతరము అతడు తన రాణి కొరకే వెదుకనారంభించెను. భాష్యము. మనుజుడు ఉత్తమ చైతన్యమునకు వచ్చి సాధు పురుషుడైన వానిని గురుదేవునిగా అంగీకరించు తత్వము, కథలు, భక్తులను గూర్చిన వర్ణనలు, భగవంతుడు మరియు భక్తుల నడుమ వ్యవహారముల రూపమున పెక్కు వేదోపదేశములను శ్రవణము చేయును. ఈ ప్రకారము అతడు శరీరమంతయు గంధము అలదుకొని ఆభరణములతో అలంకరించుకునే వాని సందమున మనస్సులో పూర్తిగా సేద తీరిన వాడుగును. ఈ అలంకరణలను ధర్మము మరియు ఆత్మను గూర్చిన జ్ఞానముతో పోల్చవచ్చును. అట్టి జ్ఞానముచే అతడు లౌకిక జీవన విధానము నుండి బయటపడి శ్రీమద్ భాగవతము, భగవద్గీత, ఇతర వేద వాంగ్మయమును వినుట ఎందే నియుక్తుడగును. సాధువుల నుండి లభించిన జ్ఞానమునందే మనుజుడు లగ్నమై ఉండవలెనని ఈ శ్లోకం నందు ప్రయోగింపబడిన సాధ్వలం కృత అను పదము సూచించుచున్నది. పురంజనుడు తన రాణి కొరకే అన్వేషించనారంభించినట్లుగా జ్ఞానముతోనూ సాధు పురుషుల ఉపదేశములతోనూ అలంకృతుడైన వాడు తన మూల చైతన్యము కృష్ణ భక్తి రసభావనము కొరకు అన్వేషింపవలెను. సాధు పురుషుని ఉపదేశము లేనిదే మనుజుడు కృష్ణ భక్తి రసభావనకు మరలలేడు. కనుకనే శ్రీల నరోత్తమదాస ఠాకూర్లు సాధు శాస్త్ర గురువాక్య చిత్తేతే కర్య ఐక్య అని గానము చేసిరి. మనము సాధు పురుషులము కాగోరినచో లేదా మన మూల కృష్ణ భక్తి భావనకు మరలగోరినచో సాధువు, శాస్త్రము, ప్రామాణికమగు వేద వాంగ్మయము, గురుదేవుల సాంగత్యమును బడయవలసి ఉన్నది. ఇది దానికి అవలంబించవలసిన విధానము. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ మాతాజీ. సో ఇక్కడతో ఆపుదామమ్మా. అలాగేనమ్మా. ఎవరు లేరు కదా చదవలసిన వాళ్ళు? నరసింహార్తి ఎవరు పాడతారు? నేను పాడతాను ప్రభుజీ. పాడండి. నేను పెడుతున్నానమ్మా. అన్న ఇప్పుడు మనం నువ్వు డీటెయిల్స్ ఇచ్చావు కదమ్మా రథయాత్ర గురించి. అవునమ్మా. అందులో ఉందా మేము మనీ పంపాలంటే ఏదన్నా కాంటాక్ట్ నెంబర్ లాగా? అది నాకు ఓపెన్ అవ్వలేదు అది, అందుకు. అవ్వలేదా? మీకు ఏ రథయాత్ర గురించి పెట్టాను అదా? అందులో మనీ గురించి డీటెయిల్ లేదు యాక్చువల్ గా. సో నాకు మెసేజ్ పెడితే సరిపోతుంది. ఓకే ఓకే.
దానికి ఏదో ఉంటది కదా, ఫోన్ పే నెంబర్ ఏదో, అది ఏంటన్నది ఇవ్వమ్మా. మాతాజీ పాడండి అమ్మా. హరే కృష్ణ. నమస్తే నరసింహాయ ప్రహ్లాదాయినే హిరణ్యకాశిపూర్వచః శీలటంకానఖాలాయ ఇతో నరసింహ పరో నరసింహ యతో యతో యామి తతో నరసింహ భయే నరసింహ ఉదయే నరసింహ నరసింహమదిం చరణాగవతి తవ కర కమలవరే నాఖాటుత శృంగ దళితాశిపు అనుబృంగ కేశవదూత నరహరి రూప జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ నరసింహదేవ్ 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 జయ నరసింహదేవ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ జయ జయ ప్రభుపాద్ 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 జయ జయ ప్రభుపాద్ జయ జయ గురుదేవ్ 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 జయ జయ గురు నిత్య గౌర హరి బోల్ హరి బోల్ హరి బోల్ నిత్య గౌర హరి బోల్ జై నరసింహదేవ్ की जय जय प्रहलाद महाराज की जय जय श्रील प्रभुपाद की जय जय अनंत कोटि वैष्णव भक्त वृंद की जय हरे कृष्ण 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 हरे राम 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 हरे हरे कृष्ण. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ అమ్మా. హరే కృష్ణ. సో అయితే ఇక్కడితో క్లాస్ ఆపుతున్నానమ్మా. మళ్ళీ మనం ఫ్రైడే క్లాస్ లో కలుద్దాము. సరేనా?